ఏదైనా పర్లేదు. ఇక్కడ గ్లాస్ చాలే. ఇప్పుడైతే మరి ప్రారంభిద్దాం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतं वन्दे भगवन्तौ पुनः पुनः. ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः. ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं. ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तु ते. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ तत्सत्. ॐ పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము 43వ శ్లోకం. శంకరీ శ్రీకరీ సాధ్వీ శరశ్చంద్ర నిభాననాం శాతోదరీ శాంతిమతి నిరాధారా నిరంజనా. శంకరీ శ్రీకరీ సాధ్వీ చరశ్చంద్ర నిభాననాం శాతోదరీ శాంతిమతి నిరాధార నిరంజనా. ఈ నామాలన్నీ కూడా మొదట చెప్పుకున్నాం. అమ్మవారి యొక్క సాకార నిరాకారములు ఈ రెండు వస్తాయి ఇందులోను సహస్రనామ స్తోత్రంలో. కాబట్టి అమ్మవారి యొక్క సాకారాన్ని వర్ణన కావాలి, మనకి నిరాకారాన్ని వర్ణన కావాలి. ఎందుకంటే ఆదౌ సగుణమాశ్రిత్య, మొట్టమొదట సగుణ బ్రహ్మని మనం చక్కగా సేవించినట్లయితే తద్వారా అంతఃకరణ శుద్ధి కలిగి తద్వారా ఇహలోక పరలోకముల్లో ఈ లోకంలో ఉన్నటువంటి సౌఖ్యాలు కలిగి అలాగ ఉపాసన బలము ద్వారా ఆ నిరాకార తత్వమైనటువంటి తత్వం అంటే ఏమిటో మనకి బోధపడుతుంది. అందుచేత ఆ ప్రకారముగా అమ్మవారి వర్ణన మనం కొనసాగించుకుంటున్నాం. శంకరీ, అది శంకరీ అన్నటువంటి విషయం. శంకరి అంటే శం కరోతీతి శంకర. అది శం అనేది ఏమిటి అంటే మనకి సుఖమునిచ్చున్నది, సుఖమును కలుగు చేయనిదని అర్థమన్నమాట. అందుకే శాంతి మంత్రాలు మనం చెప్పుకుంటాం. శం నో మిత్ర
శంవరుణ అని. అదంతా తెలిసింది అందరికీ. శన్నో భవత్వర్యమని. శం నో మిత్ర. నో అంటే ఏంటి? నహ అస్మాకం మాకు, మిత్ర రవి, శం సుఖమును కలుగు చేయుగాక. అది అనమాట. అలాగనే శం అన్నటువంటిది సుఖమును కలుగు చేసినటువంటిది. శం కరోతీతి శంకర. శంకరుడు అంటే ఎవరు? సుఖాన్ని ఇచ్చినటువంటి వాడు. అటువంటి శంకరుని యొక్క స్త్రీని కూడా శాంకరి అంటారు ఒక పద్ధతి. అలాగే అమ్మవారు కూడా మనకేమిస్తుంది? సుఖాన్ని కలుగు చేస్తూ ఉన్నది అన్నమాట. సుఖమును కలుగు చేసినటువంటిది. మరి ఏదైనా కలుగు చేయాలంటే అది ఎలా ఉండాలి? వారు సుఖ ఆనంద స్వరూపులై ఉండాలి. మనం ఏ అంగడికి వెళ్తే అదే దొరుకుతుంది. చిల్లర అంగడికి వెళ్ళి రత్నాలు దొరకమంటే దొరకవు. రత్నాల అంగడికి వెళ్ళి పప్పు ఉప్పులు దొరకవు. అందుచేత సుఖం అన్నమాట. అటువంటి సుఖస్వరూపమే అమ్మవారు. సుఖం, ఆనందం. ఆనందో బ్రహ్మేతి విజయానాత్ అన్నారు. ఆనందము ఈక్వల్ టు సుఖము. అలాగనే అటువంటి సుఖాన్ని ఎల్లప్పుడూ తన దగ్గర ఉన్నది. అందుచేత ఒక్క నిమిషము. హరి ఓం స్వామి. రికార్డ్ చేయాలా? రౌండ్ చేయలేదు ఇంకా. మళ్ళీ ఒకసారి ఆ శ్లోకం చెప్తాను. స్టార్ట్ అయింది. నేను చెప్తాను. మళ్ళీ మొదటి చెప్తాను. Recording in progress. Okay, thank you. Bye. చెప్తాను మళ్ళీ. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము 43వ శ్లోకము. శాంకరీ శ్రీకరీ సాధ్వీ చరశ్చంద్ర నిభాననాం శాతోదరీ శాంతిమతి నిరాధారా నిరంజనా. శాంకరీ శ్రీకరీ సాధ్వీ చరశ్చంద్ర నిభాననాం శాతోదరీ శాంతిమతి నిరాధారా నిరంజనా. శాంకరీ శబ్దము శం కరోతీతి శంకర. అది కాబట్టి శం అన్నటువంటిది ఏంటి? సుఖాన్ని ఇచ్చినటువంటిది అని. మనకు ఉదాహరణకు కూడా ఆ శాంతి మంత్రం అందరూ చదువుతారు. శంనో మిత్ర అని అంటే ఏమిటి? మిత్రుడు నాకు సుఖమును కలుగు చేయుగాక అని అర్థమన్నమాట. అలాగనే అటువంటి సుఖస్వరూపమైనటువంటి అమ్మవారు మనకెప్పుడూ సుఖాన్ని ప్రసాదిస్తుంది. చాలా ఆ చేతిలోనే సుఖం అన్నమాట. ఆ అభయ హస్తమే అలా అన్నారంటే అన్నీ మనకు వచ్చినట్టే లెక్క. అందుచేత అటువంటి శాంకరీ అన్నటువంటిది. ఇక శ్రీకరీ. శ్రీకరీ శ్రీహి అంటే ఐశ్వర్యం అన్నమాట. శ్రీహి కరోతీతి శ్రీకరి. శ్రీకరి ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటిది. శ్రీహి సంపదనిచ్చినటువంటిది. అటువంటి ఐశ్వర్యము కలుగు చేయనిది. మళ్ళీ శ్రీకరి విష్ణువుకి సంబంధించినటువంటిది. శ్రీహి లక్ష్మీదేవి కూడా. అలాగనే అటువంటి ఐశ్వర్య ప్రదాత. అందుకు శ్రీకరి అన్నటువంటి విషయాన్ని అమ్మవారిని ఉపాసన చేసినందువల్ల ఏమొస్తున్నాయంటే అమ్మవారే చెప్తూ ఉన్నారు. ఆ నామంలో ఏ అర్థం ఉందో ఈ నామాన్ని మనం చదివేటప్పుడు అవన్నీ మనకు చక్కగా అమ్మవారు ప్రసాదిస్తారు అన్నటువంటిది. ఆ విధంగా శ్రీకరీ సాధ్వి. ఆ సాధ్వి. సాధ్వి అంటే సాధ్వి అన్న, సతి అన్న, పతివ్రత అన్న ఇవన్నీ కూడా అమరంలో ఈ మూడు సమానార్థకములన్నమాట. కాబట్టి సాధ్వి. మరి పతివ్రత అన్నటువంటిది పేరు ఎందుకు వచ్చినది అంటే, ఇక్కడ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ జన్మలో కొంతమంది ఉంటారనుకోండి. ఉంటే ఈ జన్మలో వాళ్ళు ఒక స్త్రీ పురుషులు ఉంటారు. వివాహమైంది ఉన్నారు.
ఒకవేళ ఎవరో ఒకరు వారు పోయిన తర్వాత వచ్చేసరి ఈ భర్తే వస్తాడా ఇంకో భర్త వస్తాడా అన్నటువంటి సందేహం. అర్థమైంది కదా. ఆ లెక్కలు చూసినా అది రుణానుబంధంతో ఎక్కడ ఉండాలో ఎవరికి మారాలో ఇలా మారుతూనే ఉంటుంటాయి. కానీ అమ్మవారు ఏ అవతారం ఎత్తినా ఏ జన్మ వచ్చినా ఏది వచ్చినా ఒకటే వ్రతం. శంకరుని భార్య ఎవరంటే గౌరీ అంటారన్నమాట. ఆ లెక్కల్లో చూసుకున్నా సరే పతివ్రత అన్నటువంటిది అమ్మవారికి మించిన వారు లేనటువంటి విషయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట. ఆ విధముగా సాధ్వి, పతివ్రత ఇవన్నీ కూడా ఒకటే అర్థాన్ని ఇస్తాయన్నమాట. అటువంటిది శాతోదరి. శాతోదరి అంటే ఏమిటి? ఆ యొక్క అమ్మవారు శాత అంటే సూక్ష్మమైనటువంటిది, లేకపోతే కృషించినటువంటిది. ఆ ఉదరం ఎలా ఉంటుంది అంటే పొట్ట ఎప్పుడూ కూడా సూక్ష్మంగా సన్నముగా కలిగినటువంటి పొట్టే కానీ అలాగా అది పెరిగే పొట్ట కాదనమాట. కాబట్టి ఎప్పుడైనా పెరిగితే మనం ఏం చేస్తాం? ప్రకృతి వైద్యానికి వెళ్ళైనా సరే తగ్గించుకుంటాం, ఎంత తగ్గితే అంత మంచిదని. కానీ అమ్మవారికి ఎప్పుడు ఒకేలా ఉంటుందన్నమాట. తరుగుదల లేదు, పెరుగుదల లేదు. అందుచేత అటువంటి ఉంటుంది. ఇంకా ఏమిటి? శత ఉదర. శత అంటే ఏమిటి? 100. ఉదరం అంటే గుహలు. అటువంటి 100 గుహలుతో ఉన్నటువంటి వాడు హిమవంతుడనమాట. అటువంటి హిమవంతుని యొక్క పుత్రి కాబట్టి ఆ లెక్కలో కూడా శాతోదరి అలా అది కూడా వర్తిస్తుంది అన్నమాట. శాతోదరి అన్నప్పుడు శత అంటే 100, ఉదర అంటే గుహ సంస్కృతంలో, అది ఒక అర్థం. అందుచేత అటువంటి 100 గుహలతో ఉన్నటువంటి హిమవంతుడు ఆ హిమవంతుడి యొక్క పుత్రి కాబట్టి శాతోదరి అనే నామకం అది కూడా సార్థకం అవుతుంది. శాంతిమతి ఎప్పుడూ కూడా శాంతి. శాంతి అంటే అందరికీ శాంతి కావాలి. అశాంతస్య కుత సుఖము అన్నారు భగవద్గీతలో. శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు త్యాగరాజు. అందుచేత శాంతి వాతావరణం అనేది చాలా గొప్పది అన్నమాట. మన మనస్సుని ప్రశాంతత చేసుకోవాలి. అలాగనే అమ్మవారు కూడా ఆ భక్తులు యందు తీక్షణత్వం అన్నటువంటిది ప్రసరింప చేయజాలదు. ఎప్పుడూ కూడా శాంతి వాతావరణాన్ని అందజేస్తూ ఉన్నది. కాబట్టి శాంతి అనేది ఏ అంగడిలోనూ దొరికేది కాదు. అందుచేత శాంతి అన్నటువంటిది భగవద్ ఉపాసన, అలాగనే మన మనస్సుని కంట్రోల్ చేసుకోవడం, ఈ రెండింటి వల్లనూ శాంతి వాతావరణం అన్నటువంటిది కలుగుతూ ఉన్నది. శాంతి అటువంటి శాంతిమతి. శాంతి ఎవరింది ఉంటే వారిని శాంతిమతి అంటారు. ధనం ఎవరిది ఉంటే స్త్రీలింగం అయితే ధనవతి అంటారు, అలాగనే పుల్లింగం అయితే ధనవాన్ అంటారు. అటువంటి ఎల్లప్పుడూ శాంతియుతముతో కూడినటువంటి అమ్మగారు. నిరాధార. నిరాధార అంటే ఏమిటి? వేరొక ఆధారము అమ్మవారికి లేదన్నమాట. సకల జగత్తుకి అమ్మవారే ఆధారం. అది అమ్మవారికి ఇంకొక ఆధారం ఏమీ లేదు. కానీ సకల జగత్తుకి ఆధారము అమ్మవారు. అందుచేత ఇంకా అక్కడ వేరే ఆధారము లేదు అమ్మవారికి. ఎందుకు? అన్నిటికీ ఆధారం అమ్మవారే. అందుచేతే నిరాధార. నిరంజన. నిరంజనం అంజనము అంటే అర్థము కాటుక. అంజనము అంటే అర్థము అటువంటి కాటుక నలుపు కాబట్టి అజ్ఞానం, అటువంటి నలుపు కాబట్టి అంజనం, అజ్ఞానం, నలుపు ఇవన్నీ కూడా. కాబట్టి అటువంటి అజ్ఞానమైన ఆవరణము ఆవగింజంత కూడా ఉండదు. సూర్యుడు దేదీప్యమానం వెలుగుతూ ఉంటుంటే సూర్యుడి దగ్గర చీకటి అన్నటువంటిది ఎప్పుడూ ఉండదు. అలాగే అమ్మవారి దగ్గర అజ్ఞానం ఎప్పుడూ ఉండదు. అందుచేత అమ్మవారిని మనము
చక్కగా ఉపాసన చేస్తూ ఉంటుంటే ఆ అజ్ఞానమైనటువంటి ఆ తమఃప్రధానంగా చీకటికి అటువంటి రూపంలో ఉన్న అజ్ఞానము తొలగిపోతుంది. ఎందుకంటే అజ్ఞానం ఉంటే అహంకారం వస్తుంది, అహంకారం ఉంటే రాగద్వేషాలు వస్తాయి, రాగద్వేషాలు ఉంటే రాగానికి తగిన కర్మ, ద్వేషానికి తగిన కర్మ చేయవలసి వస్తుంది, కర్మకి ఫలం వస్తుంది, ఫలానికి జన్మ వస్తుంది. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జయా దుఃఖం, పునఃపునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగృతి అన్నారు. అందుచేత మనము మొట్టమొదట అందరము కూడా అజ్ఞానం అన్నటువంటిది పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయడానికి అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారి కరుణా కటాక్షము వీక్షణములతో మనకి అటువంటి జ్ఞానము సంపాదించినటువంటి శక్తినిచ్చి ఆ జ్ఞానం వలన ఈ అజ్ఞానాన్ని కూడా పోగొడుతుంది అమ్మవారు. అందుచేత నిరంజన ఈ విధంగా చెప్పి ఇప్పుడు 44వ శ్లోకంలో చెప్పబోతున్నారు. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళా శాంత నిష్కామ నిరుపప్లవ నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క నిరాకార తత్వం చెప్పే శ్లోకాలు. ఈ శ్లోకాలన్నీ సాకార తత్వ వర్ణన కూడా జరుగుతుంది, మధ్యలో ఇది నిరాకార తత్వ వర్ణన. ఇప్పుడు సాకార భక్తులు శ్రేష్ఠుడా, నిరాకార భక్తులు శ్రేష్ఠుడు అడుగుతుంటుంటారు. ఎవరికి సాకార ధ్యానం కుదురుతూ ఉన్నదో వారికి నిరాకార తత్వం జ్ఞానం ద్వారా గోచరిస్తుంది అనమాట. అందుచేత మరి 2 రూపాలు ఉన్నాయా? 2 రూపాలే మనం. ఎందుకు అంటే ఈ 2 రూపాలు ఎవరి కోసం ఉన్నది? ఒకటే రూపం. రెండో రూపం ఏది? ఈ సగుణ సాకారమైన ప్రపంచము రెండో రూపం అన్నమాట. అది కాబట్టి ఈ రూపాన్ని ఉపాసిస్తూ విజ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు ఆ నిరాకార తత్వం అనేది మనకే తెలిసిపోతుంది. అటువంటి దాన్ని ఇప్పుడు మనకి వ్యక్తపరిచేది అనమాట ఈ శ్లోకాలు, ఇప్పుడు వస్తున్నటువంటి శ్లోకాలు. నిర్లేపం అంటే ఏమిటి? లేపం అంటే అంటుకోవడం. మరి నిర్లేపము అంటే అంటుకోకుండా ఉండడం. ఎలా మరి అంటుకోకుండా ఉండడం? నిర్లేపము అన్నప్పుడు అంటే ఏమంటుకోవడం? మనం కర్మ చేస్తూ ఉంటుంటాం, ఆ కర్మలు అంటుకోవు, కర్మ ఫలము అంటుకోదు అమ్మవారికి. అర్థమైంది కదా? కర్మ అంటదు, కర్మ ఫలము అంటదు. లేపనం ఇలాగ తామరాకు నీళ్ళలోనే ఉంటుందో నీళ్ళని అంటని విధముగా అమ్మవారు ఇంత జగత్తుని సృష్టి చేసి కూడా ఆ జగత్తులో ఉన్నటువంటి ఏ అంశంతో అంటుకోకుండా ఉంటారు. ఇది అన్నమాట. ఇది నేర్చుకోవాలా. అన్ని పనులు చేయాలా. మనము దేనిని ఆ మనస్సుకు అంటుకోకుండా ఉండడం నేర్చుకోవాలి. ఇది సాధన అన్నమాట. ఎందుకంటే లోనకి పంపించినప్పుడే చూసుకోవాలి ఏది అవసరం ఏది అవసరం లేదు అని. ఇంట్లో మనం ఏదైనా సరే రామచిలుక వస్తే వెల్కమ్ అంటాం, అదే పాము వస్తే ఊరుకుంటామా? ఎప్పుడు తలిపేస్తాం. అలాగనే కొన్ని మనకి ఈ మనస్సుకి ఏది మనకి దైవీ గుణానికి, శాంతి వాతావరణానికి, ధర్మానికి సంబంధమైన విషయాలు ఉంటే అవి లోనకి పంపిస్తూ ఉండాలి అవి. కాబట్టి దేనిది అంటకుండా విధం ఉండాలి అంటే అహం వృత్తి లేకున్న వాడికి ఏమీ అంటదనమాట. అందుచేత అది చెప్తున్నారు. నిర్లేప కర్మ సంబంధముతో కానీ కర్మ ఫలములతో కానీ అది అంతపడదు. ఎప్పుడైతే జ్ఞానం మనకు ఉదయం అవుతుందో ఆ కర్మ సంబంధం లేకుండా పోతుందన్నమాట. అందుకే భగవద్గీతలో కూడా నలిని దళమంబస అంటారు. నలిని అంటే తామర పుష్పం. ఆ యొక్క అంబస జలములో ఉండి ఏ విధంగా అంటుకోకుంటాదో అని. నా కర్మ లిప్యతే నరే అంటారు. ఈశావాస్యములో కూడా ఏది చక్కగా మనం నిష్కామంగా కర్మ చేసేటప్పుడు నా కర్మ లిప్యతే నరే
అంటుకోకుండా ఉంటాడు. అందుచేత నిర్లేప. అలాగనే ఇప్పుడు చెప్తున్నారు నిర్మల. ఇది మలము అన్నటువంటిది 2 విధాలుగా మనం భావించుకోవచ్చు. ఈ మలము అనేది అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి పాప పుణ్యముల సంస్కారం అనేది ఒక మలం అన్నమాట. అది అయితే పుణ్యము కూడా మలమా అనొచ్చు. ఇది ఎక్కువ మంది పాపమే మలమని వాడుతారు. ఏదైనా జన్మకి హేతువే కదా. అయితే పాప ఫలము కంటే పుణ్యం ఉంటే పుణ్యము నుండి మనం శీఘ్రంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. పాప ఫలము అనుభవించేటప్పుడు అనేకమైన కష్ట నష్టాలకు గురైపోయి దేవుడినే మర్చిపోతారు కొంతమంది. ఎన్నాళ్ళు వెళ్తే దేవుడు మాకేం చేశాడు అంటారు. అర్థమైంది కదా. అందుచేత ఆ భావం అనేది రాకుండా ఉండడానికి పుణ్యం ఉండాలి. అది ఆ విధంగానే మల అంటే ఏమిటి? పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఎల్లప్పుడూ ఉంటారు. ఏ దోషము లేనటువంటి స్థితిని మల దోషము మనవాళ్ళు వాడతారు. మలము, విక్షేపము, ఆవరణమని. అక్కడ ఏమిటి మలం అంటే జన్మజన్మల నుంచి వచ్చినటువంటి పాప ఏదైతే ఉన్నదో అటువంటి పాప బుద్ధి వాసన ఏదైతే ఉన్నదో అది మలం అన్నమాట. అది మనం ఈ కర్మలు చేసి ఏమి మనకి ఎత్కరోషి యదస్నాచి హెజ్జుహోషి దతాసెత్తు ఎత్తపస్యసి కౌంతేయ తత్కృష్వదర్పణం. చేయదగిన కర్మలు చేసి తినదగినవి తిని ఇవ్వదగినవి ఇచ్చి భగవంతునికి సమర్పిస్తూ ఉంటుంటే అది మలదోషం పోతుందని దానివల్లను. అలాగనే భగవంతుని చక్కగా ఒక మంత్రంతో ఏదైనా ఒక నామంతో జప ధ్యానాలు చేస్తుంటే విక్షేప దోషం పోతుందని, ఆత్మానాధిచారణ చేస్తే ఆవరణ దోషం అజ్ఞానం పోతుందని, ఈ ప్రకారముగా మనము చక్కగా అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటే మనలో ఉండే పాప సంస్కారమైన మలాన్ని పూర్తిగా పోగొడతారు. ఎందుకు అంటే వారు ఏ దోషము లేనివారు, వారిని మనం ఆశ్రయించాం కాబట్టి ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళు ఏమిటంటే ఆలోచిస్తారు, వారు తనలాగే ఉండాలనుకుంటారు. అది అన్నమాట. అది చిన్నవాళ్ళు ఏం చేస్తారంటే నేను చిన్నగా ఉండేది చిన్న బుద్ధి ఉన్నవాళ్ళు పెద్దవాడిగానే ఉండాలి, చిన్నవాడిగానే ఉండాలంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఆంజనేయ స్వామి అంత భక్తుడు ఎవరున్నారండి? చక్కని భక్తుడు, బాగా సేవ చేశాడు. రాముల వారికి ఇంత అంత కాదు. సీతాదేవి అయోధ్యకు వచ్చి శ్రీరామచంద్రుని ఆశ్రయించిందంటే దానికి ముఖ్య కారణం ఎవరు? ఆంజనేయులే. సరే, అవన్నీ తెలిసినవి కథలన్నీ. కావలసిన పాయింట్ చెప్పడానికి నేను ఇప్పుడు ఎలాగంటే అన్నీ అయిపోయిన తర్వాత అయోధ్య వచ్చిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత రాముల వారు ఆంజనేయుడికి ఒక విషయాన్ని చెప్పాలనుకున్నారు. ఆ చెప్పడానికి ముందు ఆంజనేయునికి ఏమి జ్ఞానం ఉన్నదో ఒక్కసారి అడిగారు. ఎందుకంటే నా అంతటి వాడు కావాలి ఆంజనేయుడు అన్నటువంటి భావం ఎవరికి? రాముల వారికి ఉందన్నమాట. అయితే ఆంజనేయ నీకు ఇంతవరకు ఏమి జ్ఞానం కలిగిందో చెప్పు అన్నారు. చెప్తే మహాప్రభో తమరు అడిగిన తర్వాత చెప్పడం నా ధర్మము, కాబట్టి నేను ఏ స్థితిలో ఉన్నానో కూడా తెలుసుకోవడానికి నాకు కావలసిందేని, కాబట్టి దేహబుద్ధ్యాత్ దాసోహం జీవబుద్ధ్యాత్పదం శక ఆత్మబుద్ధ్యా త్వమేవాహం అన్నాడు. అనేసరికల్లా రాములు వారికి చెమటలు వచ్చేసాయి. చివరిముఖ చెప్పేసరికి ఆంజనేయుడు ఏం చెప్పాడు? దేహబుద్ధితో చూసుకుంటే మీరు దేవుడు, నేను దాసుడు అంటే సమానమే. దేహబుద్ధితో చూసుకొని మీది పంచభూతాత్మక శరీరమే, నాది పంచభూతాత్మక శరీరమే కానీ 2 శరీరాలు ఒక్కటైనా సప్తధాతులతో కూడినది మీ శరీరమే, నా శరీరం ఒక్కటే అయినా సరే ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని అన్నట్లుగా మీరు లోకోద్ధరణకు వచ్చారు కదా, మీరు దేవుడు, నేను దాసుడు అన్నాడు. అదే జీవబుద్ధితో చూసుకుంటే త్వదంశక, మీ యొక్క అంశాన్నే నేను, మీకంటే భిన్నం నేను కాదు, అంశాన్ని, మీలో అనేక అంశాలు ఉంటే అందులో ఒక అంశాన్ని నేను అన్నారు. కాబట్టి మీరు సర్వజ్ఞులు, నేను అల్పజ్ఞుడు. మీకు ఎందుకంటే అన్నీ తెలుస్తాయి. సర్వం జ్ఞానాతి సర్వజ్ఞ, కించిత్ జ్ఞానాతి అల్పజ్ఞ అథవా కించిజ్ఞ. అందుచేత నేను జీవుడును, మీరు ఈశ్వరుడు అన్నాడు. ఆత్మబుద్ధితో చూసుకుంటే మీరే నేను, నేనే మీరు అన్నాడు. ఈ మొక్క చెప్పాలనుకున్నాడు ఆయన. త్వమేవాహం అన్నటువంటి విషయాన్ని ఆంజనేయునికి అర్థమైంది. ఎందుకు?
ఆ నిష్కామ కర్మ బాగా చేసి ఉన్న చేత ఆయనకి భక్తి పెరిగింది, అలాగనే జ్ఞానము కలిగిపోయింది. నీవే నేను, నేనే నీవు అన్నటువంటి భావము వచ్చేసింది. అప్పుడు ఏమైపోయింది? దేహంతో విదేగున్న ఆత్మతో అందరూ ఒకటే కదా, ఈ జ్ఞానం కలగాలి కదా, ఈ జ్ఞానము కలగడమే మోక్షము కదా. ఇటువంటి విషయాలన్నీ కూడా ఆంజనేయకు అవగతమైనాయి. ఈనాడు చూడండి మరి భక్తి ప్రపత్తికి ఉన్నటువంటి ప్రతిఫలం ఏమిటో. ఈ ఆంజనేయుని విగ్రహాలు ఈరోజు ఎంతెంత ఎత్తున్నాయి చెప్పండి. రాముని విగ్రహాలు ఆ రోజు నుంచి ఈ రోజు ఒక్కలాగే ఉన్నాయి. మరి అంత విగ్రహాలు పెరగడానికి ఏం కారణం? ఆంజనేయుడు భక్తి ప్రపత్తులే కారణం. ఏం ఆంజనేయుడు రాముల వారికి 10 కోట్లు ఇచ్చారా? ఏమే, ఆ భక్తి కారణం. అది అన్నమాట. ఆంజనేయ స్వామిని చక్కగా ఉపాసన ఎక్కడ చూసినా చాలీస్ చదువుతూనే ఉంటుంటారు. ఎందుకు చెప్పడం అంటే ఆ భక్తి ఎంత ఉంటే ఆ యొక్క గుణాలన్నీ మనకు వచ్చి చేరుతాయి. అటువంటి నిర్మల మలదోషం లేనటువంటిది అమ్మవారు మనకు మలం దోషం లేకుండా చేస్తుంది. నిత్య అంటే ఏమిటి? 3 కాలములలో నాశరహితమైన వస్తువు, 3 కాలములలో ఉన్న వస్తువును నిత్య అంటారనమాట. అది సత్యం అన్న అలాగే ఉంటుంది. త్రికాలాబాధ్యత్వం సత్యత్వం. 3 కాలములలో నాశలేని వస్తువుని ఏమంటారు? సత్యం అంటారు. అలాగే నిత్యం అంటే ఏమిటి? భూతకాలంలోనూ ఉంటుంది, భవిష్యత్ కాలంలోనూ ఉంటుంది, వర్తమాన కాలంలో ఉంటున్నారు. కాబట్టి ఏ చైతన్యం అయితే మనందరిలో వ్యాపించి ఉన్నదో ఆ చైతన్యము నిత్యమా అనిత్యమా అంటే అందరూ ఏం చెప్పాలి? నిత్యం అని చెప్పాలి. శరీరం అనిత్యం, ఆత్మ నిత్యం. ఆత్మ అన్నా, చైతన్యమన్నా, బ్రహ్మమన్నా, జీవుడు జీవాత్మన్నా ఇవన్నీ ఒకటే అర్థాలను ఇస్తాయి. అందుచేత నిత్య మరి అటువంటి అమ్మవారి ఉపాసన చేత ఆ నిత్య సత్య నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు నేను అన్నటువంటి భావము వచ్చేస్తుంది కొన్నాళ్ళకి. అందుకు ఇక చెప్తున్నారు నిరాకార. నిరాకార మరి ఆకారమే లేదు. అది మరి ఆకారం లేకపోతే తదాత్మానం సృజామ్యహం. వారు సంకల్ప మాత్రం చేతి సకల చరాచర సృష్టి ఆకారాలు కూడా తయారు చేశారు. అలాగా ఇంత చేసినా సరే తాను మాత్రం ఎక్కడా రూపం లేదు, ఆకారం. ఇప్పుడు శరీరం ఉంది, మన శరీరంలో మనకి డాక్టర్లు స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ చేసేటప్పుడు ప్రతి అవయములో ఏమున్నాయో అన్నీ వ్యక్తమైపోతాయి. పైన ఫోటోలు ఏమో తీయడానికి కెమెరాలు, లోపల స్కానింగ్లు తీస్తారు. లోపల ఏమున్నదో, క్యాన్సర్ ఉన్నదో, లేకపోతే గడ్డగట్టిందో, లేకపోతే ఏముందో అన్నీ తెలిసిపోతాయి. కానీ ఇక్కడ సూక్ష్మ విషయము గమనించండి. ఎలా అంటే ఆత్మ ప్రతి అణువులోనూ వ్యాపించి ఉంటుంది శరీరం అంతా. కానీ ఏ స్కానింగ్లోనికైనా ఆత్మ కనబడుతున్నదా? ఆ ఆకారం కనబడదు. ఏంటి అది? ఇంతవరకు ఎవరు కూడా ఈ సైంటిస్ట్ కూడా ఇది ఆత్మ అని చూపెట్టారా? లేదు. ఎందుకు చూపెట్టని ప్రశ్న వస్తుంది. అది తనకంటే భిన్న వస్తువు కాదు. ఇది లోకంలో ఏ వస్తువు అయినా తనకంటే భిన్న వస్తువునే చూపెట్టగలరు, కానీ తన స్వరూపమే అంతా వ్యాపించిన తర్వాత చూపెట్టేది లేదు. అందుచేత అది నిరాకారం. ఇక నిరాకుల. ఆకులం. ఆకులం అంటే వ్యాకులం. వ్యాకులం ఎప్పుడుందో చంచలమన్నమాట. అర్థమైంది కదా? కాబట్టి అటువంటి చంచలం లేనిది అచంచలం అంటారు. అందుకనే మనకు కూడా అచంచలమైన భక్తి, అనన్య భక్తి ఉండాలన్నారు. అటువంటి ఆకుల, అది అటువంటి వ్యాకులత్వము లేదు. వ్యాకులత్వం అనేటువంటిది లేదు. అందుచేత మన ఉపాసన ద్వారా అటువంటి వ్యాకులత్వం లేనటువంటి స్థితిని మనకు కలుగు చేస్తారు అమ్మవారు. అది ఎందుకంటే చంచలాత్మలకి తొందరగా ఆ యొక్క స్వరూపం రాదు. అందుకనే భగవంతుడికి కృష్ణుడు కూడా అన్నాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం అన్యే వాయోరివ సుదుష్కరం. మనస్సు అనేది పోతూ ఉంటుంది, పోనివారు ఎవరుంటారు? అవంతా అలాగా. అది శని ఏమిచ్చాడు సెలవు ఆయన అర్జునుడికి? అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యనిధి గృహీత్ అన్నాడు.
ఆ చంచలమైన మనస్సు అరికట్టాలి అంటే అది చెప్పారు, అభ్యాసం. అభ్యాసం అంటే ఏంటి? పునఃపునః అనుశీలనం అభ్యాస. మాటి మాటికి మనము శీలించడం అభ్యాసం. కొంతమంది అభ్యాసం అంటారు, శివరాత్రి నాడు దేవాలయంకి వెళ్తాడు, నాకు ప్రతి సంవత్సరం అభ్యాసం అండి, మళ్ళీ శివరాత్రి నాడే వెళ్తానంటాడు. ఆయనకి అది అభ్యాసం అన్నమాట. అర్థమైంది కదా? మనం చేసే అభ్యాసం సంవత్సరానికి ఒక్కసారి, ఇంకోసారి ఇంకొకరు. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక పుష్కరానికి ఒక్కసారేనండి, తర్వాత ఎక్కడికి పోనంటాడు. అంతే, ఆ పుష్కరానికి ఒకసారి, 12 ఏళ్ళకి ఒకసారి. అలా కాకుండా అభ్యాసం అన్నటువంటిది ప్రతిదినము చేయాలి. అందుచేత అభ్యాసేనత కౌంతేయ అన్నారు. అభ్యాసాత్ రమతే యత దుఃఖాంతంచనే గచ్చతి అన్నారు. అభ్యాసం వల్లను దుఃఖం యొక్క అంతమైనటువంటి ఆత్మను కూడా ముందు మన మనస్సు స్వాధీనం అవుతుంది. మరి అభ్యాసం ఎలా చేయాలి అంటే, సత్తు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవితో దృఢభూమి అన్నారు పతంజలి. అభ్యాసం ఎలా చేయాలంటే ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, మనకి ఉన్నప్పుడు 5-10 చేసుకోండి, ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువ చేసుకోండి. అది అన్నమాట. మనం టైం ఈజ్ గోల్డ్ అంటారు కొంతమంది. అర్థమైంది కదా? అందుచేత గడిచిన టైం మళ్ళీ రాదు. పోయిన వస్తువును సంపాదించుకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు, మరి కష్టపడి. కాలం ఒక నిర్ణయం ఇస్తుంది మనకి ఇంత అని. అందులో ఏ రోజు ఎంత గడిచిపోయిందో ఇంకా అది మళ్ళీ 1 కోటి రూపాయలు ఇచ్చినా వచ్చేది లేదు. అలాగా వచ్చినట్టుంటే 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి ఇంకా మనం కొనేసుకుంటాడు కాలాన్ని. అది కొనుక్కోవడానికి అవ్వదు. అందుకే కాలో గచ్చతి అన్నారు. ఈ ప్రకారముగా నిరాకుల, అటువంటి ఆకులం, అటువంటి చంచలం లేనటువంటిది అన్నటువంటిది. నిర్గుణ. నిర్గుణ మరి మనకి గుణాలు ఎన్ని ఉన్నాయి అందరికీ తెలుసు. గుణములంటే వేదాంతంలో ఉన్న గుణాలు తీసుకోవాలి. అది మనం ఆ గుణాలన్నీ 3 గుణాలు. 1 సత్వము, 2 రజస్సు, 3 తమస్సు. ఈ 3 గుణాలని విజీకొల్టు ప్రకృతి అంటారనమాట. ఈ 3 గుణాలని ప్రకృతి. ఈ 3 గుణములు మనం చక్కగా తమో గుణం ఉందనుకోండి, అక్కడి నుంచి మనం రజోగుణానికి రావాలి. రజోగుణం ఉందనుకోండి, సత్వగుణానికి రావాలి. మెల్లగా మార్పు చేసుకోవాలి. ఈ మార్పు రావాలంటే ఏం చేయాలి? మరి ఈ యొక్క భావాన్ని చదువుకుంటుండాలి. భావం చదివినప్పుడే మనలో మార్పు వస్తుంది. పారాయణ వరకు పుణ్యం వస్తుంది, అందులో గ్యారంటీ, అందులో ఏమీ సందేహం లేదు. అర్థమైనా పుణ్యం వస్తుంది, అర్థం కాకపోయినా పుణ్యం వస్తుంది. అయితే మరి భావం చదివి అర్థం కాకపోతే ఏమైనా వస్తుందో రాదంటే అప్పుడు కూడా పుణ్యం వస్తుంది. భావం చదివి ఆవగించంత అర్థం కాకపోతే మనకు పుణ్యం గ్యారంటీగా వస్తుంది అన్నమాట. అది మరి అర్థమైతే పుణ్యము ప్లస్ జ్ఞానం వచ్చేస్తుంది. జ్ఞానం వస్తేనే మార్పు వస్తుంది. ఎక్కడ కూడా జ్ఞానం వచ్చిందంటే మార్పు వస్తుంది. ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది మిథ్య, ఏది సత్యము అన్నటువంటి విజ్ఞానం మనకి బాగుపడిందనుకోండి, అది బాగా మనకు అడిగితే అప్పుడు మనంతట మనకి దేనిని స్వీకరించాలి, దేనిని వదలాలని తెలుస్తుంది. లేకపోతే వదిలేదాన్ని స్వీకరించవలసిన దాన్ని వదిలేస్తుంటాం. అందుచేత అనేక జన్మలు ఎత్తవలసి వస్తుంది అన్నమాట. ఇందుచేత ఏమిటి గుణాలు? నిర్గుణ అంటే మనకి ఈ తమో గుణం ఉందనుకోండి, ఆలస్యము, అజ్ఞానము, ప్రమాదము, ఏ పని కూడా మధ్యాహ్నం చేయవలసిన పనిని ఇంకో 2 రోజులు పోయినా చేద్దామంటారు ఇప్పుడు చేయవలసిన పనిని. ఇది తమో గుణం. ఇది కూర్చుంటే లేవడం కష్టం, లేస్తే కూర్చోవడం కష్టం. అలాంటిది తమో గుణం అన్నమాట. ఇదేమి తెలియనివ్వదు. ఏది పోతే పోనీ, లేకపోతే ఏమైపోయింది అంటాడు అంతే. అలాగా అంటే జ్ఞానంతో పోయిందని కాదు అది. అలాగే రజోగుణం ఉందనుకోండి, ఇది రాగాన్ని రాగాత్మక విద్య తృష్ణాసంగ సముద్రం. ఈ రజోగుణ వాడికి ప్రతిదీ రాగమే అన్నమాట. ఏది చూసినా సరే అన్నీ అది తెచ్చుకోవాలి. రజోగుణ వాడికి రాగాత్మక విద్య తృష్ణ, అది ఆశ ఎక్కువ అన్నమాట. ఆశకు మరి ఒక మితం ఉండదు. ఈ ఆశ ఎలాంటిదంటే అండి, ఆశకు ఆకాశం అంత నోరండి, సముద్రం అంత కడుపు అనమాట.
ఆకాశం ఎప్పుడు ఎన్ని అంతస్తులు కట్టినా వెల్కమ్ అంటుంది కానీ నో స్టాప్ అంది అక్కడ. అర్థమైంది కదా, అక్కడ అది రమ్మంటుంది. కానీ మనం ఆర్డర్ ఇవ్వాలి కదా, అన్ని అంతస్తులు 200 500 అంతస్తులు ఇచ్చావు కట్టడానికి ఆర్డర్ ఇచ్చినా ఆకాశం ఎప్పుడు కూడా వద్దందు. అలాగా ఆశకు మేర లేదు కనకాద్రి సమూహం లేచిమ వెంట రాదంటారు. దీని కడుపు ఎంతంటే సముద్రం. ఎన్ని రోజులు వచ్చినా వెల్కమ్ అంటుంది కానీ వద్దని చెప్పదు. అందుచేత అటువంటిది రజోగుణం, రజో రాగాత్మకం విద్ధి అన్నారు. సత్వం రావాలి. సత్వగుణం ఉన్నదంటే సత్వాత్ సంజాయితే జ్ఞానం, తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం. సత్వగుణం ఉన్నవాడు మంచి పనులు చేయడానికి, ఆ భగవంతుని భక్తిని పెంచుకోవడానికి అటువంటి గుణాలు. అందుకనే సత్వగుణ సంపన్నులతో స్నేహం చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ గుణాల నుంచి దాటిపోతాం. అటువంటి అమ్మవారు ఉపాసన చేత ఈ 3 గుణములను దాటించి గుణాతీత స్వరూపాన్ని మనకి అందజేస్తారు. అందుచేత నిర్గుణం నిష్కళ. హరి ఓం స్వామి, ఒక చిన్న సందేహం అంటే అడగండి. ప్రకృతి వికృతి అంటారు కదా, వికృతి అంటే స్వామి? వికృతి ఏంటంటే ప్రకృతి నుంచి పుట్టినటువంటిది వికృతి అన్నమాట. ఇప్పుడు ఎలాగంటే మీకు ఉదాహరణకి అది కూడా ఇందులో ఒక దగ్గర వస్తుంది. మనకి ఇప్పుడు ఒక 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 వస్తువు నుంచి ఇంకో వస్తువు పుట్టినప్పుడు పుట్టిన వస్తువు వికృతి అవుతుంది. దేని నుంచి పుడుతుందో అది ప్రకృతి అవుతుంది అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు భూమి ఉంది, భూమి నుంచి ఒక కొండ పుట్టింది, భూమి ప్రకృతి, కొండ వికృతి అన్నమాట. బంగారం నుంచి నగ పుట్టింది, బంగారం ప్రకృతి, నగ వికృతి అన్నమాట. అలాగే మన ప్రకృతి వికృతి అని సాంఖ్యులు వాడుతుంటారు. అది మహత్తు, ప్రధానం నుంచి మహత్తు పుట్టింది. అప్పుడేమైంది, ఆ ప్రధానం నుంచి మహత్తు వికృతి అయింది. మహత్తు నుంచి అహంకారం పుట్టేటప్పుడు మళ్ళీ ఈ మహత్తునందు ప్రకృతి ఉంటుంది, వికృతి ఉంటుంది. ఎందుకంటే ఒకదానికి వికృతి అయింది, దీనికి పుట్టిన దానికి ప్రకృతి అయింది. అది వికృతి ప్రకృతి అన్నమాట. అది విశేషం. ఆ విధంగా నిష్కళ. ఇప్పుడు నిష్కళ అంటే ఏమిటి? కళ అంటే అవయవం అన్నమాట. కాబట్టి ఈ అవయవాలు కళ అన్నప్పుడు అవయవం అని అర్థం అన్నమాట. ఇది ఎలాంటిది? నిరవయవం. నిష్కళ అంటే అవయవము అని అర్థం. నిరవయవము. ఇప్పుడు ఈ నిరవయమని ఎందుకన్నారు? చైతన్య స్వరూప వర్ణన ఇది. అమ్మవారి యొక్క యథార్థ స్వరూప వర్ణన కాబట్టి అవయవరహితం. ఎందుకంటే ఏదైనా అటువంటి స్వరూపం ఎలా ఉంటుంది? సజాతీయ విజాతీయ స్వగత భేదం లేనటువంటిది అంటారు. సజాతీయం అంటే తనకు సమానమైన వస్తువు లోకంలో లేదు. అలాగనే అందులో విజాతీయం అంటే భిన్నమైన వస్తువు లేదు. స్వగత భేదం అంటే తనకి వేరే అవయవాలు కానీ ఒక చెట్టు కొమ్మలు ఉండేటట్టుగా అవయవాలు లేవు. అటువంటి అవయవం అటువంటి స్వరూపాన్ని నిష్కళ అయినటువంటిది ఉన్నది. ఎందుకంటే ఈ పాదాది అవయవాలన్నీ ఉన్నాయి మనకి సాకారం అంతే. ఇది నిరాకారమైన మనలో ఉన్న పరమాత్మకి ఏ అవయవము లేదు. అది నిష్కళ. నిష్కామ అంటే కోరిక లేనటువంటిది అది అన్నమాట. కామపదం అనేది కోరిక అన్నమాట. అయితే ఎందుకు కోరిక? నా అవాప్తవ్యం అన్నాడు భగవద్గీతలో. నాకు పొందదగినది లేదు, పొందరానిది లేదు. ఇవన్నీ ఎవరిచ్చారు? అమ్మవారే ఇచ్చారు. ఇక అమ్మవారికి ఏం కావాలని కోరుకుంటుందండి? ఏమీ ఉండదు. కాబట్టి అయితే మనకు కోరిక ఉండాలా ఉండద్దా? రెండు. ఈ నిష్కామ అంటే కోరిక లేనటువంటి స్వరూపము అన్నటువంటి. అయితే మనకి కోరిక ఉండద్దా ఉండాలా? ఇది ప్రశ్న. ఉండాలి. కోరిక లేకపోతే ఏమి బాగుండదు. కాబట్టి కోరిక ఉండాలి. కోరిక లేకపోయినా బాగుంటుంది, కానీ కోరిక ఉంటేనే బాగుంటుందని ప్రతీతి అయిపోయింది. ఎందుకంటే భగవంతుడు కోరుకోమన్నాడు. భగవద్గీతలో ఏం చెప్పాడు? 7వ అధ్యాయంలో ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు. ధర్మానికి విరుద్ధం కానీ కోరిక నేనే ఉన్నానయ్యా, కోరుకో అన్నాడు. కోరుకో, తప్పు లేదు. అర్థమైంది కదా. అయితే
ఆ కోరి ఏంటంటే ఇతరులు చెడిపోవాలని కోరకూడదు. అది అన్నమాట. ఎప్పుడూ కూడా చెరపొకరా చెడేవు. మనకు సామెత ఉంది తెలుగులో, ఇతరులు చెరపాలని కోరుకుంటే వాడు ఎప్పుడు చెడిపోతాడో, వాడి కర్మం కాలం కలిసి వస్తే కానీ ముందు ఈడి చెడు ప్రారంభం అన్నమాట. అందుచేత ఇతరులను ఎప్పుడు ఇలాంటి అపసవ్యమైనటువంటివి అంటే విరుద్ధమైన కోరికలు ఎప్పుడు కోరకూడదు. అయితే ఒకటి, కోరినా కోరకపోయినా వచ్చేది వస్తుంది, కానీ మనకు తృప్తి ఉండదు కాబట్టి కోరుకోవాలి అంతే. అర్థమైంది? అది అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఇక ఇప్పుడు మనకి ఏమిటంటే కొన్ని ప్రారంధవశాత్తు కొన్ని కష్టాలు వస్తూ ఉంటుంటాయి. మనం అవి ఏంటంటే కొన్ని ఓర్చుకోవాలి అన్నమాట. పూర్వజన్మ కర్మ వసన వల్ల కొన్ని వస్తుంటాయి. కాబట్టి అందుకే మన వాళ్ళు పేరు పెట్టారు, రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం పోదు అంటారనమాట. ఎందుకంటే అది ఇప్పుడు మనం ఈ సెలలోనూ ఏదో ఎక్కించుకున్నాం, రామేశ్వరం వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసాం, అది పుణ్యక్షేత్రము, సముద్ర తీరము, దేవాలయం ఓపెన్ చేస్తే ఇక్కడ ఏ చేత ఎక్కించుకున్నాం అక్కడ అదే పాడుతుంది అనమాట. అది పుణ్యక్షేత్రం వచ్చిందని కాబట్టి ఇది మారిపోదు. అలాగనే మనకి ఆ ప్రారంభం ఏదుందో అది దీనికి ఒక ఉదాహరణ. ఎందుకు అంటే ఒక ఊర్లో ఒక ఇద్దరు దంపతులు ఉన్నారు. ఆ దంపతులు ఏమిటి అంటే వారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏదైనా సరే మనం ఏదైనా ఒక 15 రోజులు ఒకటే వెరైటీ వండుకోవాలని. అలాగనమాట. ఏదైనా ఇప్పుడు దోశలు పోసారనుకోండి, 15 రోజులు దోశలే ఉండాలి. అలాగనే వాళ్ళు వడలు చేశారనుకోండి, 15 రోజులు టిఫిన్ వడలే ఉండాలి. సరే వాళ్ళు ఉప్మా చేశారనుకోండి, 15 రోజులు ఉప్మాయే ఉండాలి. సరే ఇలా జరుగుతూ ఉంటుంటే ఒక్కరోజు 15 రోజులు ఉప్మా కాలం వచ్చేసింది. అయ్యగారు మొదటేమో అందరూ కూర్చొని నిర్ణయించుకున్నారు, కానీ ఈ ఉప్మా ఏమైపోయింది, ఒక 4 రోజులు తినేసరికి ఆయనకి మళ్ళీ ఆ ఉప్మా తినాలని ఇంకా అనిపించడం లేదు. కానీ ఒడంబడికి ఒప్పన్నాం కదా, మళ్ళీ మాట ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పి ఒకరోజు ఏం చేశారంటే అతడు ఒక మంచి హోటల్కి వెళ్ళిపోయాడు, మంచిగా తిందాం ఈరోజు అనుకొని. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే ఆ హోటళ్ళన్నీ పెద్ద హోటల్లో ఇది అది అడగకుండా ఒక లిస్ట్ ఇచ్చేస్తారు. ఆ లిస్టు అంతా ఇంగ్లీష్లో ఉంది. ఈయనకేమో ఇంగ్లీష్ రాదు, ఆయన వాడేమో టిక్కు పెట్టమంటాడు ఆయన. సరే లాస్ట్లో వీడు చూసి ఏదో అందరూ నేను టిక్కు పెడితే టిక్కు పెట్టేశాడు. ఆ టిక్కు సరిగా ఉప్మా మీద పడింది అనమాట. ఆ తరువాత వాడికి ఉప్మా ప్లేట్ తెచ్చాడు. అది చూశాడు, ఇదేమిట్రా ఇది, మా వాళ్ళు చెప్పారు రామేశ్వరం శనేశ్వరం పోదని, ఇక్కడికి వచ్చి కూడా ఈ ఉప్మా వచ్చింది. మళ్ళీ మన ఉప్మా ఒక ప్లేటు 250 రూపీస్ అని దానిలో ఉందన్నమాట. సరే అదైపోయింది. పక్కవాడు ఏం తింటాడా అని చూశాడనమాట. పాపం ఆయన ఇంగ్లీష్ వచ్చు, ఆయన మంచి పెద్ద పెద్ద దోశలు పెద్ద పెద్దవన్నీ కూడా పాలక్ పన్నీర్ కూర తింటున్నాడు. ఈయన ఏమంటాడా మనమేమందామా అని అనుకున్నాడు. ఆయన తిన్న తర్వాత రిపీట్ అన్నాడు. రిపీట్ అంటే ఆయనకి మళ్ళీ మంచి దోశలో పన్నీర్ కూర వచ్చింది. వీడు అనుకోడు, ఈ మొక్క తెలుసుకోకుండా వచ్చాను కర్మకాలి, రిపీట్ అంటే బాగుంటుంది నేను కూడా అని వీడు మళ్ళీ రిపీట్ అన్నాడు అనమాట. ఈ రిపీట్ అంటే మళ్ళీ వీడికి ఉప్మా వచ్చి పడింది. అప్పుడు అనుకోడు చాలు ఇంకా దగ్గర వచ్చి చాలా తేడా వచ్చిందని. ఎందుకంటే కొన్ని చెప్పడం ఈ ఉదాహరణ, ఎందుకంటే ఈ మన ప్రారంభం ఉంది కదా, అది కొంచెం అనుభవించిందా ఓపికగా అనుభవించాలి, అది అన్నమాట. అందుచేత సరే ఇంటికి వచ్చి చెప్తే మళ్ళీ 500 రూపాయలు అయిపోతుంది అంటారేమని భయం చేత మరేమీ అనలేదన్నమాట. దీనికన్నా అదే బాగుంది, 10 రోజులు తిరిగితే అంటది అయిపోద్ది అనుకున్నాడు. ఆఖరికి అయిపోయింది, మళ్ళీ దోశల కాలం వచ్చేసిందా. అందుచేత ఈ ప్రకారముగా సరే అసలు ఏమిటంటే నిష్కామ, మనము చేసినటువంటి కర్మలు కూడా ఆ పరమేశ్వరాత్మ బుద్ధితో చేసుకున్నప్పుడు ఆ యొక్క స్థితితో అంతఃకరణ శుద్ధి కలిగి స్వస్వరూపానికి హేతు అవుతుందని భావము. ఈ విధంగా చెప్పి ఇప్పుడు 45వ మనకి శ్లోకంలో కూడా చెప్తున్నారు. ఇది కూడా నిరాకారాన్ని అమ్మవారిని చెప్పినటువంటిదే. నిత్యముక్త నిర్వికారాం
నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతరా నిత్యముక్త నిత్యముక్త నిత్యముక్త. అసలు ముక్తి స్వరూపాన్ని ముక్తకి అర్థం ఏమిటంటే ముక్త అన్నటువంటి వదలడం మనకు అర్థం అన్నమాట. ముక్త పురుషుడు అంటే ఏమిటక్కడ ముక్తం తనకి జన్మకి హేతువైనటువంటి భావాన్ని ఏదుందో కారణాన్ని అజ్ఞానాన్ని వదలడం ఒకటి అది. కాబట్టి మోక్షము అని మనం అనుకుంటాం. ముచుల్ మోక్ష అనే ధాతువు అన్నమాట. ఆ ధాతువు నుంచి మనకు వచ్చిన అర్థం ఏంటి? మోక్షణం అంటే విడిచిపెట్టుట. మోక్షం అంటే అది విడిచిపెట్టేటంటే ఏం విడిచిపెట్టాలి? చాలామందికి ఇల్లు విడిచిపెట్టాలా, భార్య భర్త విడిచిపెట్టాలా, భర్త భార్య విడిచిపెట్టాలా, కొడుకుని విడిచిపెట్టాలా, లేకపోతే ఆస్తి విడిచిపెట్టాలి. ఇవన్నీ విడిచిపెడితే మోక్షం వచ్చేది కాదు. అర్థమైంది కదా? ఇవి విడిచిపెట్టిన అవసరం కూడా లేదు. ఇదంతా మన యొక్క ప్రారంధానుసారముగా నడుస్తూ ఉంటుంది. ఏది విడిచిపెట్టాలి? అనాత్మయందు ఆత్మబుద్ధి ఏదైతే ఉన్నదో, ఆత్మయందు అనాత్మబుద్ధి ఏది ఉన్నదో అది విచారణ ద్వారాగా విడిచిపెట్టాలి. మరి విడిచిపెట్టాలంటే కొంతమంది మోక్షం కావాలంటే అంతా విడిచిపెట్టాం, అంతా విడిచిపెడితే మోక్షం వస్తుందా? అది విడిచిపెట్టవలసింది విడిచిపెట్టేది మనం కాదు. విడిచిపెట్టవలసింది ఏమిటి అంటే ఒక అధర్మమైనటువంటి విషయాలు మానవత్వం కాబట్టి విడిచిపెట్టుకోవాలి మనం. అసత్యాది విషయాలు, అధర్మ విషయాలు ఇవన్నీ విడిచిపెట్టుకోవాలి. కాబట్టి అజ్ఞానము అంటే తన్ను తాను తెలుసుకోకపోవడానికి హేతు కారణమైనటువంటి అది విడిచిపెట్టుకోవాలి. అంతేగాని ఇవి మనం విడిచిపెట్టేవన్నీ కాదు. అందుచేత నిత్య ముక్త అంటే ఎల్లప్పుడూ కూడా ఈ ప్రకృతి స్వరూపములో ఉంటున్నా ఏమి వీటితో సంబంధం లేకుండా ఉంటుంది అమ్మవారు. అలాగనే మనము ఎక్కడ ఏ ఆశ్రమంలో ఉన్నవారు ఆ ఆశ్రమంలో ఉంటూ ఆ ఆశ్రమానికి సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే జన్మకి హేతులైన విషయాలతో అంటకుండా ఉండడం మనం నేర్చుకోవాలి. దేనికైనా కర్తృత్వం ఉన్నదే అది మొత్తం అంటించేస్తుంది. దానిని మనం విడిచిపెట్టడం నేర్చుకోవాలి. కాబట్టి నిత్యము నిత్యముక్త. కాబట్టి నిత్యము ముక్త స్వరూపమే. ముక్తి అంటే మోక్ష స్వరూపమే. నిత్యము అజ్ఞానము కూడా ఆవరణ లేనటువంటి స్వరూపము. అటువంటిది నిత్యముక్త అన్నటువంటిది మోక్షస్వరూపమైనటువంటిది అటువంటిది. ఈ ప్రకారముగా నిర్వికార ఇది వికారం. వికారము అన్నటువంటిది దీంట్లో కూడా ఇందాక మన అమ్మగారు అడిగినట్టుగా ఈ వికారాలన్నీ మనకి అంటే మనకి సాంఖ్యశాస్త్రంలో చెప్పినట్టుగా అవి తీసుకుంటారనమాట. ఈ 24-25 తత్వములతో కూడింది ఈ శరీరం అన్నమాట. అందులో మొట్టమొదట మూల ప్రకృతి. అది ఆ మూల ప్రకృతి అన్నటువంటిది ఒకదాని నుంచి పుట్టలేదు కాబట్టి అది ఎప్పుడూ కూడా వికృతి అవదు. మూల ప్రకృతి అవికృతి అన్నాడు సాంఖ్యకారుడు. మూల ప్రకృతి ఎప్పుడూ కూడా వికృతి కాదనమాట. అది ఎప్పుడు ప్రకృతితోనే ఉంటుంది. అలాగా అది మూల ప్రకృతి అంటే ప్రధానమని వాడతారు కొంతమంది. దాన్ని మూల ప్రకృతి అని సాంఖ్యకారులు అది వాడతారు. ప్రధానము ఉపయోగిస్తారు, మూల ప్రకృతి ఉపయోగిస్తారు, అవ్యక్తమని ఉపయోగిస్తారు వాళ్ళు. అలాగనే ఇవన్నీ ఒకదానికి ఒకటి వికృతులు అన్నమాట. ఇలాగా మూల ప్రకృతి అవికృతి. మూల ప్రకృతి ఏం పుట్టింది? మహత్తు పుట్టింది. మహత్తు విజికొల్టు బుద్ధి అంటారు అవారు. మహత్తు విజికొల్టు దాని నుంచి ఏం పుట్టింది? అహంకారం వచ్చింది. అహంకారం నుంచి పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, ఇవి దాని నుంచి పంచమహా తన్మాత్రలు వచ్చాయి. పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు. ఇది అనమాట సాంఖ్యరీతిగా చెప్తున్నా. కాబట్టి అవి 16 తత్వాలు వచ్చాయి. వాళ్ళ రీతిలో ఏమిటి అంటే సాంఖ్యరీతిలో
పంచ తన్మాత్రల నుండి పంచమహాభూతాలు పుట్టాయి అంటారు. సరే, మొత్తం మీద అక్కడికి 20ని అవి 3 23, ఇదొకటి 24, అంటే ఏమి 20 మహాభూతాలు 5, అలాగనే పంచ తన్మాత్రలు 5 10, అలాగనే పంచ జ్ఞానేంద్రియాలు 5, అక్కడికి ఎన్నైనాయి 15, దాని నుంచి పంచమహాభూతాలు 5, మొత్తం 20. అలాగే మూల ప్రకృతి మహత్తు అహంకారం 3 23, మనస్సు 24, పురుషుడు ఆత్మ. మనం ఆత్మ అంటే వాళ్ళు పురుషుడు అంటారు. అయితే 24 వికారములు నిర్వికారమైనటువంటి స్వరూపానికి ఉన్నాయా లేవా ప్రశ్న అది. కాబట్టి అటువంటి వికారాలు ఏమీ లేవు చైతన్య స్వరూపమైనటువంటి అమ్మవారికి, అటువంటివి లేవు. కాబట్టి నిర్వికార అంటే ఈ మహదాది వికారములు ఏమీ లేనటువంటిది అని అక్కడ ఇది అర్థం. ఇక నిష్ప్రపంచ, అది ప్రపంచం లేనటువంటిది. ఇప్పుడు ప్రపంచం అంటే ఏమిటి? పంచీకృతం చేసిన తర్వాత ప్రకర్షణ విశేషంగా అంతా వచ్చింది కాబట్టి ప్రపంచము ఇది అన్నమాట. కాబట్టి అందుకనే ప్రపంచము అంటే ఏమిటి? అంత వ్యాపకమై ఉన్నది. ఏం వ్యాపకమై ఉన్నది? ఈ యొక్క భూతజాలం అంతా వ్యాపకమై ఉన్నది. అందుచేత దీని ప్రపంచము అంటారు. 14 భువనాలని కలిసి ప్రపంచమని పూర్వం పేరు, అప్పుడు కొన్నవి అవే కాబట్టి అవి ఇప్పుడు అనేకమైన లోకాలుగా మనకి పేర్లు వెళ్ళిపోవచ్చాయి. అందుచేత అది అమ్మవారు మరి ఎలాగా నిష్ప్రపంచ ఇవన్నీ పుట్టించారు. ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిరాపాద్య పృథివ్యాం ఓషధయ అని మనకి తైత్రీయ ఉపనిషత్తు ఆ విధంగా పుట్టించినా అది ఇందులో కూడా అంటకుండా ఉన్నటువంటి స్వరూపంగా ఉన్నారు కాబట్టి అది. అలాగనే మనము కూడా ప్రపంచంలో ఉండి ప్రపంచం మన మనసులో రాకుండా చూసుకుంటూ ఉండాలి. వాడుకోకపోతే ఎలాగా? కొన్ని వాడుకోవాలి. ఈ ప్రపంచం వాడుకోవాలి, కానీ ప్రపంచమే నేను అనుకోకూడదు. ప్రపంచంలో ఈ యొక్క లోపటికి మనము ఆ శరీర యాత్ర జరగాలి కాబట్టి మనం పని చేసుకోవాలి, ఇల్లు ఉండాలి, ఆహారం తినాలి, ఒకరికొకరు ప్రేమగా చూసుకుంటూ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ మనకి బయట ప్రపంచం లోనకి వెళ్తేనే కలబలం అయిపోతుంది అన్నమాట. మనం కొన్ని దగ్గరికి వెళ్తాం, బజార్లో సామాన్లన్నీ కొనుక్కుంటాం, వచ్చేస్తాం, అయిపోయాయి. ఇక మళ్ళీ దాంతో మరి ఇంకేముంటుంది. అలాగనే ప్రతి పని చేస్తూ ఉంటుండాలి. లోపల ఎప్పుడూ కూడా మనం ఈ విషయాలతో ఉండకుండా ఉన్నట్టు చూసుకోవాలి. అప్పుడు నిష్ప్రపంచ నిరాశ్రయ ఆశ్రయము లేనటువంటిది అంటే ఏమిటి? ఇందాక నిరాధార నిరాశ్రయ రెండు ఇంచుమించులోనే అర్థం వస్తుంది అన్నమాట. సమస్తానికి ఆశ్రయము ఏమి చైతన్య స్వరూపిన అమ్మవారైనా ఏ అటువంటిది ఇంకొక ఆశ్రయం వారికి అక్కర్లేదు, అది అన్నమాట. ఈ ప్రకారముగా చెప్పి నిత్యశుద్ధ అంటే ఏమిటి? ఇలాగే నిత్య అనేది కూడా అలాగే ఉంటుంది. నిత్యశుద్ధ అంటే 3 కాలములలోనూ ఎటువంటి దోషము కూడా లేనటువంటిది. అలాగనే సృష్టి స్థితి సంహార కాలములు ఎందుకు కూడన్నా ఏ దానిని కూడా అశుద్ధమైనటువంటి తనకు అంటుకోకుండా ఉన్నటువంటి నిజస్వరూపము అది నిత్యశుద్ధ అన్నటువంటిది. నిత్యబుద్ధ కాబట్టి నిత్యబుద్ధ ఎల్లప్పుడూ కూడా తెలివిగలది. ఎందుకంటే సర్వజ్ఞ స్వరూపం కాబట్టి ఎప్పుడూ కూడా జ్ఞానముతో నిండిపడి ఉన్నది, ఎప్పుడూ కూడా సమస్తాన్ని చూచినటువంటిది అన్నమాట. మనం అనుకుంటాం అమ్మవారి గుడిలో తలుపులు వేస్తే ఇంకా అమ్మవారు చూడరేమో అనుకోని, కానీ శ్యామలను ఒక ముక్క అన్నాడు పద్యంలో, అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలన మనుజుడుండు, ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు కూడా విశ్వదాభిరామ ఇనురవేమ
మా లోపట ఎవరు చూడలేదనుకుంటుంటాడు ఒకడేది. కాబట్టి లోపల ఆయన ఉన్నాడు, ఆయన సర్వజ్ఞుడు, ఆయన ఎప్పుడు చూస్తూనే ఉంటాడు, ఆయన నిత్య జ్ఞానస్వరూపుడు అన్నమాట. అటువంటి వాడు. అందుచేత మనము ఎప్పుడు కూడా చేయదగినది చేయాలి, తినదగినది తినాలి, త్రాగదగినది త్రాగాలి. ఇవన్నీ కూడా మనము భగవంతుడు ఎక్కడో ఉన్నాడని అనుకోవద్దు, లోపలనే ఉన్నారు అమ్మవారు. ఈ ప్రకారముగా నిత్యబుద్ధ నిరవధ్య నిరవధ్య. కాబట్టి అవధ్యము నిరవధ్యము అన్నమాట. ఏదైనా సరే ఒక నిందింపదగినటువంటి విశేషమైన వికారం ఏది అమ్మవారిలో లేదు, నిందించడానికి కూడా. నిరవధ్య అది అన్నమాట. ఇంకా ఒకటి ఎలా ఉంటుంది, నరకాలలో ఒక అవధ్యము అన్నటువంటి నరకం అనేది చాలా గొప్పది. అందులో పడితే చాలా కాలం ఆ నరకానుభవం ఉంటుందన్నమాట. అందుచేత అమ్మవారిని ఉపాసించేవారు అటువంటి అవధ్య అన్నటువంటి నరకం లేకుండా బయటపడతారన్నమాట. అది చెప్తున్నారు, నిరవధ్య ఒకటి. కాబట్టి తనకి నిందింపదగిన అజ్ఞానం అన్నది కానీ ఏది లేదన్నమాట. అందుచేత 2 పదాలు ఇవి వర్తిస్తాయన్నమాట. అలాగనే నిరంతరా. నిరంతర అనేది ఏమిటి, అంతరహ అంటే ఏమిటి, ఒక ఖాళీ ప్రదేశం లేదా భేదము లేదా అవకాశం. కాబట్టి అటువంటి నిరంతర అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటిది. అంతటా ఇంకా అంతరం భేదం లేదు. ఇక్కడికి ఇది అనే భేదం లేదు. అంతటా వ్యాపించిన వస్తువుని ఏమంటారు, నిరంతరా అది అన్నమాట. ఈ ప్రకారముగా నిరంతర అన్నటువంటిది అయింది. ఇప్పుడు 46వ శ్లోకం. నిష్కారణ నిష్కలంక నిరుపాధిర్నిరీశ్వరాం నీరాగారాగమథని నిర్మదా మదనాశిని. నిష్కారణ ఒక్కొక్క పదము ఇంకొక అర్థంలో మనకు వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఏవైనా ముఖ్యమైనటువంటి మాటికి చెప్పేది ఉంటుంది. అందుకనే హయగ్రీవుడు కూడా అగస్త్యునికి అవి చెప్తూనే ఉన్నాడు. ఎవరో చెప్పారు, ఈ హయగ్రీవుడు కదా అగస్త్యులు వారికి చెప్పినటువంటిది. అందుచేత కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాటికి చెప్పేది అలవాటు ఉంటుంది. అలాగనే అయ్యే పదాలన్నీ కూడా కొన్ని వస్తూ ఉంటుంటాయి. కాబట్టి నిష్కారణ అది కారణం. ప్రతిదానికి కార్యకారణం ఉంటుందన్నమాట. లోకంలో ఒక మట్టిని కుండ చేయాలి అంటే కుండ కార్యం అవుతుంది, మట్టి కారణమవుతూ ఉన్నదన్నమాట. అది ఒక బంగారము నగను చేయాలంటే నగ కార్యమవుతుంది, బంగారము కారణమవుతూ ఉన్నది. అలాగనే మరి ఇక్కడ నిష్కారణ ఇంకొక కారణం అంటూ ఉండదు. అందుచేతే ఇటువంటి నిమిత్తం కుండ తయారు చేయడానికి ఉపాదాన కారణం ఉండాలి, నిమిత్త కారణం ఉండాలి. నిమిత్త కారణం అంటే కుమ్మరవాడు, ఉపాదాన కారణం అంటే మట్టి. ఈ 2 ఉండాలి కుండకి. అయితే మరి ఇప్పుడు ఈ భగవంతుడికి 2 కారణాలు ఉన్నాయా? ఎలాగైతే లోకములో వస్తువులకి మట్టికి ఉండాలి, ఆ మట్టిని తయారు చేసేవాడు కుమ్మరవాడు ఉండాలి. నిమిత్త కారణం కుమ్మరవాడు అయినాడు, మట్టి ఏమైంది, ఉపాదాన కారణమైంది. అలాగా 2 కారణాలు లేదు. ఈ జగత్తుకి నిమిత్త కారణము అమ్మవారే, ఉపాదాన కారణము అమ్మవారే. ఇది చేస్తూ ఏ కారణానికి అంటుకొని నిష్కారణ స్వరూపం. అయితే ఏదైనా ఉదాహరణ ఉందా నిమిత్తానికి మనకి ఉపాదానానికి ఒకటే అన్నటువంటిది? ఇప్పుడు ఒక సాలిపురుగు ఉందనుకోండి, ఆ సాలిపురుగు ఒక దారాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఆ దారంతో గూడు అల్లుతుంది అన్నమాట. అది మనకి ముండకోపనిషత్తుడు కూడా చెప్తుంది, యథోర్ణనాభి సృజంతే అని. కాబట్టి ఊర్ణనాభి అంటే సాలిపురుగు తన నుండే దారాన్ని తీసుకొస్తుంది. ఆ దారానికి ఉపాదాన కారణం సాలిపురుగు అయింది. మరి ఇప్పుడు గూడు వల్లేస్తుంది దాంతోనే అనమాట.
అందుకు అభిన్న నిమిత్తోపాద కారణము ఈశ్వరుడు అంటాడు, మాయోపాధితో కూడినటువంటిది. అటువంటి ఇటు ఉండి కూడా దేనిని అంటున్నటువంటి చైతన్య స్వరూపం కాబట్టి నిష్కారణ అన్నటువంటిది అటువంటి పదం. నిష్కలంక, అది కలంకం అంటే ఏమిటి? ఏదైనా సరే ఒక పాపాన్ని కలంకం అంటారు. మనకు కూడా తెలుగులో ఉంటుంది కదా, ఈ కలంకాన్ని తెచ్చిపెట్టాడంటారు. ఏంటంటే ఒక అపఖ్యాతిని తెచ్చిపెట్టారని, ఏదో చేయరాని పని చేశారని ఇలా ఉంటుంది. కాబట్టి నిష్కలంకం అంటే ఏమిటి? పాపం. అటువంటి పాప వాసన అక్కడ ఏది ఉండదన్నమాట. అటువంటి శుద్ధమైనటువంటిది అమ్మవారు. ఆ విధంగా నిరుపాధి, నిరుపాధి కాబట్టి ఉపాధి నిరుపాధి. మనకేమిటి అంటే ఇప్పుడు ఈ జగత్ సృష్టి కోసమని మాయోపాధిక ఈశ్వర, అవిద్యోపాధిక జీవ అంటారు. కాబట్టి జీవుడికి ఉపాధి ఏమిటంటే అవిద్య అంటారు, అది ఈశ్వరుడికి ఉపాధి ఏమంటే మాయ అంటారు. ఇప్పుడు అమ్మవారు ఏమిటి? ఏ ఉపాధి లేనటువంటి నిరుపాధి. ఎలాగంటే మరి ఈ ఉపాధి ఎలా వచ్చింది అంటే, ఎలా అంటే ఇప్పుడు ఒక మంచి స్ఫటికం పెట్టాం, శివలింగం స్ఫటికలింగం పెట్టి ఆ శివలింగం దగ్గర ఒక మంచి ఎరుపు పువ్వు పెట్టాం. ఇప్పుడు ఏమైంది? ఈ ఎరుపు స్వభావంగా శివలింగంలో అది స్ఫటికమే, కానీ ఈ పక్క నుండి దీన్ని బట్టి అక్కడ ఎలా అయింది? అందులో పడి అది కూడా ఎరుపైంది. అందుచేత అది ఏ విధముగా అయితే ఎరుపైందో, స్వతహంగా లేకపోయిన ఏ విధంగా ఉన్నదో, అలాగనే ఈ ఉపాధులలో వ్యాపించినటువంటి చైతన్యమునకు ఉపాధి ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఉపాధి రహితమైనటువంటిది ఆత్మ చైతన్యం. అందుకు సకల ఉపాధులకు కారణమైనా సరే ఆ ఉపాధి రహితమైన స్థితి చైతన్య స్వరూపం కాబట్టి, అందుచేత అవిద్యోపాధి కానీ మాయోపాధి కానీ ఆ రెండూ లేనటువంటి నిష్కలంకమైనటువంటి నిరుపాధి అన్నమాట అమ్మవారు. నిరీశ్వర, నిరీశ్వర అంటే తనకు వేరొక శాసనకర్త లేనిది. శాసనకర్త అంటే ఒక చక్రవర్తితో లేకపోతే ఒక ప్రభువో, అందుచేత అటువంటి లేనటువంటిది నిరీశ్వర అన్నటువంటిది. రాగమధన, నిరీశ్వర, నీరాగ రాగమథన, రాగమథన. నిరీశ్వర తర్వాత అదే కదా, నిరీశ్వర, నీరాగ రాగమథన. నీరాగ అంటే ఏమిటి? రాగం అనగా కోరిక. ఆ నీ ఉపసర్గ వల్ల అర్థం మారిపోతుంది అన్నమాట. అందుచేత అట్టి కోరిక అంటే కోరికలు ఏమీ లేనటువంటి స్వరూపం. కోరిక ఎందుకు ఉండలేదు అంటే ఆప్తకామునికి కోరిక ఎందుకు? అలాగనే అది ప్రాప్తము సర్వము అమ్మవారి స్వరూపమే, అందుకని వారిదే సృష్టి, అందుచేత ఏ కోరిక లేదని ఒక అర్థం. ఇక ఎలాగా? నీరా ప్లస్ అగా తీసుకుంటే సవర్ణ దీర్ఘం వచ్చి నీరాగా అవుతుంది. కాబట్టి నీరు అంటే జలం, పర్వతం అంటే కొండలు. ఈ ఉభయ స్వరూపములు కూడా కలిగినటువంటిదే అమ్మవారు అన్నటువంటి భావాన్ని కూడా మనం విడదీసుకోవచ్చు సంస్కృతంలో. ఈ ప్రకారముగా నీరాగా రాగమధని, రాగమధని. ఈ రాగం అన్నటువంటిది రెండు విధాలుగా మనం ఊహించుకోవచ్చు అన్నమాట. రాగమధని అన్నటువంటిది ఎలా అంటే, ఇప్పుడు మనకి అన్నీ రాగం ఉంటుంది. అమ్మవారు ఉపాసన చేసినటువంటి వారు కొంతకాలం వేసరికి ఆ రాగాన్ని తగ్గిస్తుంది అన్నమాట. అది ఇప్పుడు రాగం అనేది పూర్తిగా పోగొట్టుకోమని చెప్పలేదు, ఆ రాగం అనేది అతి అయిపోతేనే కష్టం, అంతే అన్నమాట. రాగం అంటే ఏమిటి? ఆసక్తి అన్నమాట. ఆ ఆసక్తి అన్నిటి యందు రాగమే. అది ఓ శబ్దమునందు ఆసక్తి ఉంటే శబ్ద రాగము,
స్పర్శుడు స్పర్శరాగము, రూపం అంటే రూపరాగము, అలాగనే మరి రుచి అంటే రుచిరాగము. ఈ విధంగా అటువంటి రాగ మథన ఆ భక్తులకు కొంచెం వైరాగ్యాన్ని కలిగించడానికి అటువంటి అనురాగాన్ని ఈ దేని ఎందు అనురాగం ఉండాలో దాని ఎందు ఉన్నట్టు చేస్తూ ఉండదు అన్నమాట అమ్మవారు. ఇప్పుడు ఆయన అన్నమయ్య గారు ఆయనకి ఇద్దరు భార్యలు అన్నమాట. కాబట్టి ఆయన ఏమిటి అంటే వీధిలోకి వస్తే ఎండకి ఆ గుడుగు పట్టుకొని ఇలా ముందు నడుస్తూ ఉంటుంటాడు అనమాట. అర్థమైంది కదా. వాళ్ళ మీద ఏమైనా సరే ఆ ఎండ పడకూడదు అనమాట. అలాగా ఆ గుడిగేసుకొని ముందు నడుస్తుంటే వాళ్ళు వస్తూ ఉంటుంటారు. ఇక చూశాడు భగవంతుడు, సమయం వచ్చింది ఆయనకి. వచ్చి ఆయన వేరే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వాళ్ళని వెనక్కి వెళ్తున్నాడు కదా, దీని ఇలాగా వాళ్ళు ముందు వస్తుంటే ఈయన వెనక నడుచుకుంటే ఆయన తక్కువ తగిలాడు. తెగిసరికి కాబట్టి ఈయన ఏమిటయ్యా ఇదేంటే, ఇది ఏమిటంటే ఈ ఇద్దరు లాంటి వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరంటారు. ఈ ప్రపంచంలో ఈ ఇద్దరు మనలు కూడా చెప్తారు కదా, ఈ స్టేట్లో ఎంతకంటే అందమైన లేరని. అలాగే ఆయన కూడా ఏమంటాడు, ఈ ప్రపంచంలో ఈ ఇద్దరు మించిన వారే లేరంట. అలాగనా, ఇంత అందమైన వారు ఎక్కడున్నారు, మీకేం తెలుసండి అని అంటాడా. అలాగా మరి ఇంతకైనా అందమైన వాళ్ళు ఒకవేళ నీకు చూపెడితే ఏం చేస్తామన్నాడు. అసలు ఉంటే కదా నేను చూడడానికి అంటాడు ఆయన. చూపెడితే ఏం చేస్తామంటాడు. చూపెడితే వాళ్ళని పట్టుకుంటాను అంటాడు. అప్పుడు ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని చూపెట్టాడు అనమాట. అర్థమైంది కదా. అది చూసేసరికి అమేత్వాడు చెందిపోయాడు. అలాగనే అంటే అలాగని అందరూ అయిపోలేదండి. అర్థమైంది కదా, జన్మహేతువుల. అందుచేత ఆ విధంగా ఏదైనా భక్తులకి ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని కలిగించి ముందుకు తీసుకెళ్తుంది అమ్మవారు. ఆ విధంగా చెప్పి ఇప్పుడు 47వ శ్లోకం నిశ్చింత నిరహంక అది అయిపోయిందే కదా, నిరాగ రాగమతిని అంతే. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతాహంత్రి నిష్పాపా పాపనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహాం మోహనాశిని నిర్మమా మమతాహంత్రి నిష్పాపా పాపనాశిని. నిశ్చింత ఇది 47వ శ్లోకం. నిశ్చింత చింత అంటే అందరికీ తెలిసిందే. చింత అంటే ఏమిటి, అది మనకి చింత దుఃఖాన్ని కలిగించినటువంటి భావనని చింత. అది ఈ చింత 2 విధాలు కూడా ఉంటుంది. చింత అయితే సుఖాన్ని కలిగించే భావన చింత అని మనం అనుకోలే. అందుచేత దుఃఖాన్ని కలిగించే భావనకి మనం చింత అని మనం సార్థకం చేసుకుంటాం. ఈ చింత అన్నటువంటిది ఏమి, అటువంటి చింత అన్నటువంటిది ఆవగింజంత కూడా అమ్మవారి దగ్గర ఉండదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది రాక్షసులను వధించినా, ఎంతమంది లోక సంరక్షణ చేస్తూ ఉంటున్నా చింత అన్నిదే ఉండదు. ఇది నాకు కష్టము అన్నిదే ఉండదు అన్నమాట. కాబట్టి అందుకే ఒక ఇది ఉంది ఇందులో, చింత చిత, చింతా చితయోర్మధ్యే చింతా ఏవ గరీయసి. కాబట్టి చిత అంటే ఏమిటి, మరణించడం, శవం అన్నమాట. చింత కాలుతున్నటువంటిది, కాలుస్తారు ఆ శవాన్ని. కాబట్టి ఇది చింత చిత, ఈ రెండిట్లో ఏది గొప్పదయ్యా అన్నటువంటిది వస్తే, ఇక మనకి శ్మశానంలో ఒక చోట పేర్చి మన పెడతారు. దాన్ని ఏమంటారు, చిత అంటారు. మరి ఈ రెండిట్లో ఏది మనకి అంటే చిత వల్ల ఏమీ నష్టం లేదు, కానీ చింత వల్లే నష్టం అన్నమాట. అర్థమైంది కదా. చిత అనేది
అది కాడేసేస్తే అయిపోయింది. చింత అనేది జన్మల్ని ఈ శరీరం కాల్పింపజేస్తుంది అన్నమాట. అందుకనే ఈ చింత దైవీక చింతగా మార్చుకునే శక్తి మనలో ఉంది. మానవుల్లో లేనిది ఏమిటండి? కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారని ఒక మహనీయుడు చెప్పున్నాడు. కాబట్టి మనం విషయాన్ని ఏది మానవ జన్మను సార్థకత చేసే విషయం అన్నటువంటిది మొట్టమొదటి తెలుసుకొని తర్వాత ఎందులో ప్రవేశించినా పర్వాలేదు. ఏదైనా ఒక వేదాంతంలోకి వెళ్తే ఈ యొక్క సంసారం విడిచిపెడతారేమనుకుంటారు. విడిచిపెట్టేది ఏమి ఉండదు. అదే భయం చాలామందికి పిల్లల్ని అందుకే ఎక్కడ పంపరు. ఏదైనా అలా 10 రోజులు విన్నాడంటే వీడు పెళ్లి చేసుకుంటాడు లేదు, అదొక భయం అన్నమాట. ఏమి చేసుకోవడం మాటే లేదు. అర్థమైంది కదా. ప్రహ్లాదుడు ఎంత జ్ఞాని, మరి ఆయన ఏం చేసుకోవడం మానేశాడా? ధ్రువుడు మాత్రం చేసుకోవడం మానేశాడా? అలాగని అది దానికి దీనికి సంబంధం లేదు. అందుచేత జ్ఞానం ముందు ఉండాలి. అది తెలుసుకొని, జ్ఞానం తెలుసుకొని ఈ గృహస్థాశ్రమంలో అడుగు పెడితే అంతా ఆనందమే అయిపోతుందన్నమాట. ఆ విధంగా చెప్పి ఇటువంటి నిశ్చింత నిరహంకార, ఇది అహంకారం లేనిది. ఇది మాత్రం చాలా డేంజర్ అన్నమాట. ఈ అహం వృత్తి ఇది మనము వదులుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఇందాక చెప్పున్నాను కదా, అహం ఉంటే ఏమవుతుంది, వెంటనే రాగద్వేషాలు వచ్చి పడతాయని. అందుచేత అహంకారము లేకుండా చేసుకో, నిరహంకారం. అందుకే కొంతమంది అంతా భగవంతుని వల్లనే జరుగుతున్నదండి, నా వల్ల ఏముంది, నేను నిమిత్తమవుతుందండి అంటారు. మరి అప్పుడు చూసారా వారికి ఎలా ఉన్నది? చక్కగా ఈ అహం అనేది చాలా కష్టం. నేనే చేశానంటే నువ్వు ఒక్కడే చేసి అలిసిపోయావంటే బాబు ఆడికి కోపం వస్తుంది. ఇంట్లోనూ అలా కోపం వస్తుంది ఎవరికైనా. నేనే అన్నాను అనుకోండి, వీరికి ఉండి ఏమంటారా, నీ వల్లనే అయిందే లేకపోతే కాదా అంటే అది ఒకరి వల్ల అయిందంటే ఇది పరస్పరం వస్తుంటుంది. కాబట్టి మనం ఇది అహం అన్నటువంటిది చాలా ఈ లోకంలో ఇప్పుడు తారుమారు అవడానికి కారణం ఈ అహం వృత్తి అన్నమాట. అందుచేత ఇది నిరహంకార. ఎప్పుడు కూడా అటువంటి వృత్తి తన దగ్గరికి లేనటువంటిది. ఎంత గొప్పగా పని చేసినా సరే ఈ పని నేను చేశాననే భావమే లేదు. సరే, మనము వారు చేసే పనులను కృతజ్ఞతారూపముగా ఈ కీర్తించుకుంటూ ఉన్నాం. వారి స్వరూపం ఎలాంటిది అన్నటువంటిది చక్కగా హయగ్రీవుడు అగస్త్యుల వారికి బోధించారు ఈ యొక్క స్తోత్రాన్ని. కాబట్టి నిరహంకారం. కాళిదాసు గారు ఒకసారి పండితులందరినీ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి అయితే ఆయన ఏంటంటే అందరినీ పిలిచి మోక్షానికి ఎవరు పోతారు, వెళ్ళగలరు అని అడిగారు. సరే, అందరూ పాపం ఏం సమాధానం చెప్తారు, పండితులందరూ కూర్చున్నాడు. కాళిదాసు లాస్ట్లో వచ్చాడనమాట. భోజ మహారాజు ఆస్థానంలో కాళిదాసు వచ్చిన తరువాత ఆయన ఏమన్నాడు తెలుసా? అందరూ ఎవరో మాట్లాడలే, ఈయన మాట్లాడాడు. అందరు పండితులు ఏం చెప్పాలో అర్థం కాక ఆయన అన్నాడు, నేను పోతే పోతానులే అన్నాడు. ఆయనకేం అర్థమైంది రాజుగారికి, వీళ్ళందరూ నీ ఒక్కడివే పోతావా అని అడిగాడు అనమాట. నేను పోతానన్నానా? నేను అన్నటువంటి అహం ఎవడికి పోతుందో వాడు మోక్షానికి పోతాడన్నారు. ఆయన చెప్పడంలో నేను పోతే పోతానులే అన్నాడు. నేను పోతే పోతానంటే ఎవడు పోడు, నేనే పోతాను అనుకో అన్నట్టు భావం వాళ్ళకి వచ్చింది. అదిగా రాజుగారు వీళ్ళందరూ నువ్వు ఒక్కడే పోతావా అన్నాడు. నేను ఒక్కడ పోతానన్నా రాజుగారు, నేను చెప్పిన దాంట్లో అర్థం ఏమిటి, నేను అన్నటువంటి భావం పోతే వాడు పోతాడు అని చెప్పాడు. అలాగన్నట్టు మనకి మోక్షం ఏమి కష్టం లేదు, అది సుఖం, అన్నిటికన్నా సుఖమే మోక్షం. అది ఒక్కటే మనకి కష్టం. అర్థమైందిగా, తక్కినవన్నీ బండలు ఎత్తుతాం, ఏమే 24 గంటలు ఏ పనులని చేస్తాం, కానీ అది ఏది సుఖమో 10 రూపాయలు ఖర్చు లేకుండా వచ్చేది మోక్షం. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇవే సరిపోతాయి. అది తెలుసుకోవాలి. అందుచేత ఇది నిరహంకారం. ఇక ఇవన్నీ కొంచెం ఒక్కలాగే ఉంటాయి ఈ పదాలన్నీ కూడా. ఏమిటి ఇవి? నిర్మోహ మోహనాశిని, నిర్మోహ మోహనాశిని, నిర్మమ మమతాహంత్రి. ఇవన్నీ కూడా కొంచెం ఇంచుమించులు సరిపోతుంటాయి.
అందుచేత ఇక్కడ ఏం చెప్పారు? నిర్మోహం. అసలు మోహం అనేది ఏమిటి? మోహం కానీ మమత్వం కానీ ఇవన్నిటికీ ఒక్కటే. ఈ మోహం అనేది ఏమిటి? వస్తుతత్వ అనవధారిణి చిత్తవృత్తి విశేష మోహ. అది వస్తుతత్వ అనవధారిణి. యథార్థమైన వస్తువుని తెలుసుకోనందువల్లనే ఈ చిత్తవృత్తి ఈ విశేషంలో ఉండిపోతుంది. అయథార్థ వస్తువుతో చిత్తవృత్తి ఉంటుంది కాబట్టి ఆ విశేషానికి మోహం విజయకుడు మమత్వము ఇవన్నీ వస్తాయన్నమాట. అందుచేత మరి ఇప్పుడు అర్జునుడు కూడా భగవద్గీత బోధించాడు. ఆయనకేమిటి అంటే ఇటువంటి మోహ కలిలం వ్యతిరిష్యతి. ఈ మోహం నుండి బుద్ధి ఎప్పుడు పోతావో అని అడిగాడు. ఆయనకి అది పుట్టింది. వీరందరూ నావారు, ఇదంతా ఇది మోహం. ఇదంతా భగవద్గీత బోధించిన తర్వాత ఏమన్నాడు నేను లాస్ట్లో? నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అన్నాడు. మరి ఇప్పుడు మోహం పోయింది అన్నటువంటి వాడు అడిగిపోయాడా? పోలేదు. జ్ఞానం వచ్చేసింది ఆయనకి. అర్థమైంది కదా. ఇక్కడ నిర్మోహం. అందరూ మోహం పోతే, మోహం లేకపోతే సంసారం ఎలా గడిపేదాన్ని భావన వస్తుంది. అక్కడ అది కాదు పాయింట్. ఏది అనేది మోహం అని దేన్ని చూసి మోహిస్తున్నామన్న భావం తెలుసుకుంటే చాలు. ఇంకా వారి జన్మ ధన్యమైపోతుంది అనమాట. కాబట్టి అర్జునుడు నష్టో మోహ. అయ్యా, ఈ భగవద్గీత విన్న తర్వాత నా మోహం పోయింది అన్నాడు. స్మృతిర్లబ్ధ. నేనెవరిని స్మృతి వచ్చింది. ఇంతవరకు నేను ఈ పంచభూతాత్మిక శరీరం అనుకున్నాను కానీ అజో నిత్య శాశ్వతయం పురాణో నహన్యతే హన్యమారే శరీరే నిత్య శుద్ధ బుద్ధ ముక్తసురుని స్మృతి నాకు కలిగింది అన్నాడు. ఇది కావాలన్నమాట. నష్టో మోహ స్మృతి లబ్ధ. ఇదంతా కలిగిందంటే ఎవరి వల్ల? త్వత్ప్రసాదాన్మయాచ్యుత. నీ వల్లనే కలిగిందయ్యా. నేనేమిటి సామాన్యం అన్నాడు. కరిష్యే వచనం తవ. ఇంతవరకు నేను అనేక సందేహాలతో కూడి ఏమీ చేయలేకపోయాను కానీ ఇప్పుడు మీరు ఏం చెప్తే అదే చేస్తారన్నాడు. చూశారా మరి. అందుచేత జ్ఞానార్జనతో మనకి పోతుంది. అందుకు ఈ విధముగా ఈ మోహనాశిని. ఈ మోహం అన్నటువంటిది ఒక ఉదాహరణ. మమత్వం అని కానీ మోహం కానీ ఇవన్నీ కూడా మమ అంటే నాది, అహం అంటే నేను. అవి కూడా ఈ శ్లోకంలో అన్నీ వస్తాయి. ఎలా అంటే ఒక గురువుగారు ఏం చేస్తున్నారంటే ఒక దగ్గర ఒక మంచిగా ఒక 21 రోజులు పెట్టారు కార్యక్రమం. ఓంకార సత్రయాగం బాగా పెట్టి బ్రహ్మాండంగా ఉపదేశం చేస్తున్నారు అందరికీ. సాయంకాలం 7 నుంచి 8:30 దాకా. అలాగా ఒకడు ఏం చేస్తారంటే కరెక్ట్గా అంతా ప్రారంభమైన తర్వాత అండి 7:30కి వస్తాడు. 7:30కి వచ్చి ఎప్పుడు పోతాడంటే కరెక్ట్గా 8కి వెళ్ళిపోతాడు. ఈ గురువుగారికి ఏమిటంటే అందరూ కూర్చున్నప్పుడు ఒక్కడే వస్తాడు కదా, వీడు కనబడుతుంటాడు అనమాట. వెళ్ళిపోవడం కనబడతాడు, వచ్చింది కనబడతాడు. కానీ మధ్యలో మాట్లాడాలంటే కుదరడంలే వాడితోని ఉపన్యాసం మధ్యని. ఈ 21 రోజు అయిపోయిన తర్వాత గురువుగారికి సన్మానం చేస్తూ ఉన్నారు. చేస్తున్న వీడి టైం టు టైం అనమాట. వీడు ఆ రోజు కూడా కరెక్ట్గా 8కి పోతుంటే గురువుగారు ఇలా తప్పట్లు కొట్టారు. వెనక్కి చూశాడు. రా రా అన్నారు. వచ్చాడు. కూర్చో. నువ్వు రోజు అసలు వస్తున్నావు, బాగుంది, కానీ 7:30కి వస్తున్నావు, ఇది 8కి పోతున్నావు, అరగంటే ఉంటున్నావు. ఉపన్యాసం 7 నుంచి 8:30, ఆ గంటన్నర ఉండొచ్చు కదా అంటే వాడన్నాడు, స్వామీజీ నా తల్లికి తండ్రికి నేను ఒక్కడనే కొడుకును. నేను మొదటి నుంచి వాళ్ళకి ఎంత ప్రేమ అంటే చెప్పలేం. ఒక అరగంట వరకు నన్ను చూడకపోతే ఉండగలరు కానీ అరగంట దాటితే వాళ్ళు మొదట చెప్పారు మా జీవితాలే సాధించేస్తామని ఆయన అన్నారు. అందుకని ఎక్కడికి పోను, ఎక్కడికి వెళ్ళినా అరగంటకే పోతాను స్వామి అన్నాడు. అంత ప్రేమ అని ఎందు? అయ్యో మా ప్రేమ మీకేం తెలుస్తుంది సన్యాసులు మీరు
అర్థమైందే, అంత ప్రేమ స్వామి అన్నాడు. ఇదేమిట్రా, సరే వీరు 21 రోజు గురువుగారు దృష్టి పడి వీరిని ఉద్ధరించాలనుకున్నాడు పాప ఆయన. సరే అలాగే మంచిదే, కానీ నేను ఒక పని చెప్తాను, చేస్తావా? చేస్తాను. మరి ఏం పని స్వామీజీ అంటే, ఏమీ లేదు, ఒక చిన్న మూలికిస్తాను, నువ్వు భోజనం అయిన తర్వాత రేపు లేదా టిఫిన్ అయిన తర్వాత హాయిగా వేసి హాయిగా వేసుకొని హాయిగా పడుకో. ఏమైనా అవుతుంది? ఏమవుతుంది, నీకు నేను ఉన్నాను కదా, 21 రోజు నీ మీద పడింది, నేను తరిపి చేయాలని, అంతేగాని నీకేమి నీ కుటుంబానికి నీకేమి నష్టం రాదన్న. సరే గురువుగారు మీ చక్కగా చెప్పారని చెప్పి వెళ్ళాడు. తెల్లవారు లేచాడు, బ్రహ్మాండంగా టిఫిన్ చేశాడు, ఈ మూలికి వేసుకున్నాడు, హాయిగా పడుకున్నాడు. పడుకొని ఒక గంట అయ్యేసరికండి ఇక చేతులు అటు వెళ్ళిపోయినాయి, కాలు ఇటు వెళ్ళిపోయినాయి, మతి మాత్రం ఉంది వాడికి. మతి మాత్రం ఉంది. ఈ పక్క ఆ పక్క గురువు గారితో ఔషధంతో ఇక ఆ తల్లి తండ్రి ఇద్దరు వచ్చి ఏడు ప్రారంభించాడు. ఆయన ఏమిటి ఇలాగైపోయినావు అని, చనిపోయిన మాటలు అయిపోయినాడు. ఇక వాళ్ళు గోల. సరే ఇక ఈ పక్కన భార్య గోల, ఒక పెళ్ళి అయింది గోల. ఇక అంతలో గురువుగారు వస్తానని చెప్పారు కదా, వచ్చేసాడు. వచ్చిన తర్వాత గురువుగారు ఏమిటో కానీ మీ ఉపన్యాసం నుంచి వచ్చినాకే వీడి బతికేలాగైపోయింది అన్నారు. ఏమిటైంది అన్నారు. చూశాడు చెయ్య. అంత గురువుగారికి తెలీదా? ఇది తెలివి ఉంటుంది. ఇదంతా ఇప్పుడు మనకి ఆపరేషన్ చేసేటప్పుడు మందు ఇచ్చేస్తే మత్తు మందు అవి ఎక్కడ కోతుంటో మనకి తెలియదు, కానీ కోసినట్టు సప్పుడు ఉంటుంటుంది మనకి. అలాగా వీరి పరిస్థితి మత్తు ఉంటుంది. ఆయన మాటలన్నీ వినబడుతుంటే అప్పుడు తండ్రికి అన్నాడు, వీళ్ళు ఏందే నా జీవితం ఎందుకండి, వీళ్ళు ఏందే నా జీవితం లేదన్నారు. అప్పుడు అన్నారు, అలాగా ఓ పని చెయ్యయ్యా, నేను ఉండి కూడా ఎందుకు ఈ జీవితం అనిపించేసింది, ఓ పని చేయని ఓ నీళ్ళు తెమ్మన్నాడు. ఆ నీళ్ళలో ఒక నిమ్మకాయ వేసి కొంచెం పసుపు వేసి ఓం హుం హుం పట్ స్వాహ అని చెప్పి ఈ నీళ్ళు నువ్వు తీసుకుంటే నీ ప్రాణం ఈ కుమారుల్లో వచ్చేస్తుంది, నువ్వు పోతావు, నీవు ఎలాగ ముసలోడు అయిపోయినావు కదా అన్నారు. అప్పుడు మరి తీసుకోలే. అలాగే ఏమి ఆగిపోయావంటే, మా ధర్మపతిని ఎవరు పోషిస్తారు నేను పోతే? ఇదంతా వింటున్నాడు ఎవరు? కొడుకు. దుంపదేగా నేను లేకపోతే భోజనం చేయనోడు ఇప్పుడు నా ప్రాణం పోతుందనే వీళ్ళకి దానికి అంగీకారం లేదే అని ఇద్దరైపోయింది. భార్య ఉంది కదా, ఆ భార్యని పిలిచాడు. అమ్మా నువ్వు ఒక పని చెయ్యు, ఇప్పుడు సతీ సక్కుబాయి అనగా సుమతి అనగా సావిత్రి వీళ్ళందరూ టెక్స్ట్ బుక్కుల్లో బాగా వచ్చేసాయి పేర్లు, మహా గొప్ప వాళ్ళని. నీ పేరు కూడా అలా వేయించేస్తాను యూనివర్సిటీలో. అందుచేత ఈ నీళ్ళు నువ్వు తాగావంటే నీ ప్రాణం ఈయనలోకి వచ్చేస్తుంది, ఎవరిలోకి? భర్తలోనికి. నువ్వు పోయితే నీకు మొత్తం నేను టెక్స్ట్ బుక్లో వేయించే బాధ్యత నాది. అలాగా ఉండండి గురువుగారు. ఒక్క మాట ఏమిటంటే, నా పరిస్థితి మీరు వినాలి కదా. ఏమమ్మా నీ పరిస్థితి? అసలు నేను ఒక్కదాన్నే, మా తల్లిదండ్రులు కూతుర్ను. నేను పోయినట్టు ఇద్దరు చచ్చిపోతారు, పోయేవాడు ఒక్కడే కదా పోయాడు, పోనీలే అంటుంది. అప్పుడు పాపం ఈయన అనుకున్నాడు, వీడికి మెత్తుంది కదా, అరేరే నా భార్య కూడా ఇదేనా అనుకున్నాడు. అప్పుడు స్వామివారితో అన్నారు, స్వామీజీ ఆ భార్య బాగా చదువుకుంది, మంచి ఇంటెలిజెంట్ మనిషి అనమాట. ఒక్క పని చేయండి, మీకెవరు లేరు కదా పిల్లలు, ఆ నీళ్ళు తాగి మీ ప్రాణం మా కుమారుల్లో పెట్టి మా భర్తలో పెడితే మీకు ప్రతి సంవత్సరం మీ విగ్రహం ఒకటి సమాధి చేసి మీ విగ్రహం పెట్టి 3 రోజులు పూజ చేసుకుంటా అంది. అప్పుడు అనుకున్నాడు, అమ్మ ప్రయత్నం చేస్తాను, లేకపోతే సమాధి కడతా కదా, తప్పక కడతానంది. ఒట్టే ఇదంతా ఇది టెస్ట్ చేయడానికి ఇలా నొక్కిసరికి లేచిపోయాడు వాడు. ఏమయ్యా ఏమి స్వామీజీ, ఏదో అనుకున్నాను కానీ అసలు నేను పోతానంటే ఒక్కడే ప్రాణం త్యాగం చేయలేదే, నేను లేనిదే అరగంట దాటితే చచ్చిపోతామన్నోడు, అది కాబట్టి మీతో వచ్చేస్తాడు అన్నాడు. ఎవరు? ఆయన. నాతో నువ్వు రాదు, నా ఒక్కడే భోజనం పెట్టడానికి అందరూ కష్టం, నువ్వు వస్తే భోజనం పెడతాడు, చాలు నువ్వు ఇంట్లోనే ఉండాలా, ఇంటిని చూసుకుంటుండాలా. నిజంగా ఎవరు ప్రేమిస్తున్నారు చెప్పన్నారు. అందుచేత శరీరాన్ని ఎవడు ప్రేమించడం లేదు. ఇయమాత్మా పరానంద పరప్రేమాస్పదం యతః మానభూవం హి భూయాసం ఇది ఆత్మని ఈక్షతి అని విద్యారణ్య స్వామి పంచదశలో చెప్పారు. ఈ అందరూ ప్రేమకు ఆస్పదం పరమాత్మనే. ఆ పరమాత్మని ప్రేమిస్తున్న భావంతో ఉండి ఈ ప్రపంచం అంతని ప్రేమించు
అది నిజమైనటువంటి స్థితి వస్తుంది అని ఈ విధంగా చెప్పారు. అందుచేత నిర్మోహ మోహనాశిని, అటువంటి మోహాన్ని కూడా మనకి అమ్మవారి ఉపాసనతో ఏదైతే మోహం ఉందో అనాత్మ విషయములందు అటువంటి మోహాన్ని తీసేస్తారు. తత్ర కో మోహ కో కశోక ఏకత్వం అని పరిస్థితి ఈశావాస్యం చెప్పింది. కాబట్టి అటువంటి స్థితి నిర్మోహ మోహనాశిని అలాగని చెప్పి ఇప్పుడు నిర్మమ మమతాహంత్రి. కాబట్టి నిర్మమ ఇదంతా ఒకటే అర్థాలు. మమకారం లేనటువంటిది, అటువంటి మమకారాన్ని పోగొట్టినటువంటిది అమ్మవారు. అలాగనే నిష్పాప పాపనాశిని, నిష్పాప పాపము లేనటువంటి ఏ దోషమైన అమ్మవారు పాపనాశిని, మన యొక్క పాపాలన్నీ పోగొడుతుంది. జపతో నాస్తి పాతకం. అందుచేత అమ్మవారి యొక్క స్వరూపాన్ని చక్కగా మనం జపం చేస్తూ ఉంటుంటే జపతో నాస్తి పాతకం, పాతకాలన్నీ పోతాయి. అమ్మవారు అటువంటి అన్ని పాపాలు పోయిన జ్ఞానాన్ని పుట్టించి ఆ జ్ఞానం వలన సంచిత ఆగామి కర్మలను కూడా పోగొట్టి అటువంటి తత్వాన్ని ఆత్మజ్ఞానాన్ని కలుగు చేసి మనకు మోక్షప్రదాయకమైన స్థితిని కలుగు చేస్తారు. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క నిరాకార స్వరూపాలు. కాబట్టి ఈ వచనం మాత్రం అందరూ చదువుకోండి. వచనం అందరూ చదువుకుంటే ఈ భావాలన్నీ బాగా మనకి పడతాయి. అప్పుడు మనము స్వరూపాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఏదైనా సరే సాకార నిరాకారాన్ని తెలిపేటటువంటి స్తోత్రాలు కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఉత్తమమైనటువంటివి. అందరికీ కూడా మరి అమ్మవారి అనుగ్రహంతో మంచి సత్కర్మనిష్ట, భగవద్భక్తి, ఆత్మవిజ్ఞాన సంపత్తి, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.